తెలుగు సినిమా అంటే ఏంటి అంటే నువ్వు ఎలాగైతే ఎస్విఎస్సి ప్రౌడ్ గా చూపిస్తావో అలా రంగస్థలం కూడా చూపించాల్సిన సినిమా. ఫర్ మీ పోకిరి ఈజ్ అన్ ఆర్ట్ ఫిలిం. జనానికి అర్థం కాలేదు కాబట్టి ఆడలేదు. తెలుగులో అర్థమైందిరా. అరే తెలుగు పీపుల్ నెవర్ ఫెయిల్స్. అదే చెప్తున్నా. నేను సర్లే పక్క సినిమాలు ఫెయిల్ చేయను రా. అయితే మన సినిమాలు ఫెయిల్ చేసుకుంటామేమో. నాగవంశి వచ్చాడు ఇద్దరిలోకి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. ఎప్పుడో 10 నెలల క్రితం మన ఛానల్లో బెస్ట్ క్లైమాక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా పార్ట్ 1 అని చెప్పి వీడియో చేసాం అనమాట. అందులోంచే మన ఫేమస్ బుచ్చి రీల్ అవునా అయింది. సో మళ్ళీ బుచ్చిబాబు తన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసినప్పుడు మేము పార్ట్ 2 చేస్తున్నాం బేసికల్లీ. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది బెస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఆఫ్ తెలుగు సినిమా అని అనకూడదు, ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు కూడా మాట్లాడుకోబోతున్నాం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో. ఫస్ట్ ఎపిసోడ్లో వద్దులే డబ్బింగ్ సినిమాలు, ఎందుకంటే మన దగ్గరే చాలా ఉన్నాయని చెప్పి అవి లెఫ్ట్ అవుట్ చేసాం. చాలామంది అందులో పార్ట్ టూ అని ఎన్ని కమెంట్లు వచ్చినాయో. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత వీఆర్ హియర్. విన్నాడు కానీ చాలా రోజుల తర్వాత విన్నాడు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేవన్నీ మీరు చాప్టర్స్ కూడా చూస్తే అన్నీ బేసికల్లీ మంచి క్లైమాక్స్లు గురించి డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఛానల్ని, నన్ను, ఈ పాడ్కాస్ట్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే దిస్ ఈజ్ చారీ, దిస్ ఈజ్ ప్రణయ్, వీఆర్ బ్రదర్స్, వీ డూ పాడ్కాస్ట్ ఆన్ తెలుగు సినిమా మోస్ట్లీ. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రణయ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న వాటిలో చాలా మట్టుకు కవర్ చేసాం. ఆ మిగిలిన లిస్ట్ పట్టుకొచ్చి ఇప్పుడు సెట్ చేద్దాం అనుకున్నా కదా. తెలిసి ఇంకా ఉంటది, చాలా చేయొచ్చు. బట్ ఈ పర్టికులర్ దాంట్లో నువ్వు డీటెయిల్డ్ గా మాట్లాడడానికి దేంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నేను లాస్ట్ టైం ఈ సినిమా మర్చిపోయినందుకు చాలా ఫీల్ అయ్యా. ఓకే, నేను ఒక్కడే. ఓకే, మై ఫేవరెట్. అంటే లాస్ట్ టైం మనం జస్ట్ అనుకుంటాం, ఎందుకంటే ఆ వీడియో కొంచెం ముందే డీకోడింగ్ సుకుమార్ చేస్తాం మనం, అందులో ఎక్కువ మాట్లాడుకున్నాం. అండ్ లైక్ ద ఫిలిం విచ్ లైక్ ఆ సినిమాతో నేను సుకుమార్ ఫ్యాన్ అయ్యా. నాకు నేను ఒక్కడే. నువ్వు చూసుకుంటే నీకు గుర్తుందో లేదో, నువ్వు ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్ ఏదో ప్రిపేర్ అవుతున్నారా, అప్పుడు నేను చూసా. నేను ఒక్కడే చూసి నా ఎగ్జామ్స్ అయినాయి. అండ్ నేను ఒక్కడే ఎవడు ఒకేసారి రిలీజ్ అయినాయి సంక్రాంతికి. నువ్వు దేనికో ప్రిపేర్ అవుతున్నావు, నాట్ బెటర్మెంట్. అదే ఇంటర్ మొత్తం ప్రిపేర్ అవుతూనే ఉండాలి, అందులో పెద్దగా ప్రిపరేషన్ మాత్రం 2 సంవత్సరాలు చేశా. సో ఏదో చదువుకుంటున్నాడు. సో నేను వచ్చి ముందు పాడ్కాస్ట్ లో చెప్పినట్టు తలకే పట్టు కూర్చున్నాను. ఎలా బాగాలేదంటే కాదు, బాగుందంటే ఏవో ఇది కాదు, ఏదో ఎక్స్పీరియన్స్, ఏదో ఎంత ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్పి. సో కమింగ్ టు లైక్ మన టాపిక్ వస్తే, యూజువల్లీ సినిమా క్లైమాక్స్ లో ఎక్కడ ఎండ్ అవుతాయి? హీరో విలన్ చంపినప్పుడు. ఏ సినిమా అయినా అంతే, బాహుబలి అయినా అంతే. నో, అది కాదు మ్యాటర్. సుకుమార్ కొంచెం, నాకు అందుకే సుకుమార్ ఇష్టం. నాజర్ని చంపేస్తాడు. నాజర్ని కూడా ఎలా చంపుతాడు చెప్తుంటే పుట్టు. అది కూడా ఎలా ఉంటదంటే అక్కడ కూడా లాజిక్ చెప్పేస్తాడు రా. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎలాగా చెప్పవు, అండ్ నేను ఇలాగ ఎత్తుక్కుంటూనే ఉండాలి, అట్లీస్ట్ నువ్వు చచ్చిపోతే ఆశ ఏమన్నా బ్రతుకుద్ది అని చెప్పి వేస్తాడు. మెయిన్ పాయింట్ ఆఫ్ నేను ఒక్కడే. హీరోకి వాళ్ళ అమ్మా నాన్నలు కావాలి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఉన్నారా లేరా, ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఉందా నాకు లేదా, అది ఊహ. సినిమా ఫస్ట్ నుంచి కూడా దాని గురించి వెతుకుతూ కన్ఫ్యూజన్. బేసికలీ దానికి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ గురించి వెతుకుతూ ఉంటాడు, అది నిజం అబద్ధం అని తెలుసుకోవడానికి. అసలు అది క్రియేట్ అయింది ఒకటి వల్ల, అది నాజర్. సో ఇక్కడ నాజర్ కన్నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటి? ఫైండింగ్ హిస్ పేరెంట్స్. అసలు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవడం. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ అది క్రియేట్ చేసిన నేహేస్తాడు. అక్కడతో అయిపోలేదు కదా. నీకు సినిమా మొత్తం హీరో కొట్టుకునేది దేని గురించి అంటే పేరెంట్స్ని ఎత్తుక్కుంటే వెళ్ళడానికి, పేరెంట్స్ అసలు ఉన్నారా లేదా కన్ఫ్యూజన్ తెలుసుకోవడానికి. అండ్ దెన్ సుకుమార్ టైటిల్స్ ఆర్ వెరీ ఫేమస్, వెరీ ఫేమస్. అండ్ అప్పుడు నేను నాన్నక్ ప్రేమతోకి టైటిల్స్ మిస్ అయిపోయా. దాని తర్వాత మన ఒక్కనే తర్వాత నాన్నక్ ప్రేమతో వచ్చింది కదా.
అరే చాలా ఫీల్ అయ్యాను, అరే మిస్ అయింది అది ఇది అని చెప్పి. సో బేసికల్లీ నాన్నకు ప్రేమతో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ దాని గురించి చూపిస్తూ ఉంటాడు. నేను ఒక్కడికి వస్తే ఏదో ఉంటది. నేను ఏమంటున్నాను తెలుసా, టైం సరిపోలేదు, ఏదో చేస్తారు నాకు తెలిసి సరిపోలేదేమో అనుకున్నాను. ఏదో ఏదో ఇన్స్ట్రుమెంట్ ఏదో అనుకుంటాం, ఏదో ఇప్పుడు తీస్తాడే దుమ్ము పట్టి ఒకటి తీస్తాడు అమ్మని. అది కూడా ఏంటి లైక్ ఇట్ విల్ స్టార్ట్ ఆల్సో ఎట్ ది పాయింట్ వేర్ చనిపోతాడు, నాజర్ లేడ్, ఇంకా అయిపోయింది అంతా అలా కామ్ అయిపోద్ది సినిమా. కామ్ అయిపోద్ది, మనోడు బస్సులో వెళ్తూ ఉంటాడు, బస్ స్టాప్ దగ్గర అదే గౌతమ్ కూడా అలా డిమ్ముగా ఉంటాడు, కృతి సనన్ డిమ్ముగా ఉంటది, అందరు అలా ఉంటారు. ఉన్న తర్వాత బస్సు ఎక్కితే ఒక చోట ఒక సాంగ్ పాడుతూ ఉంటారు. అది కూడా ఏంటి ట్యూన్ సేమ్ బట్ లిరిక్స్ అవి ఇంగ్లీష్ లో ఏవో పాడుకుంటూ ఉంటారు వేరే కిడ్స్. అది అప్పుడు మనోడికి ఎలుగుద్ది. సో పాయింట్ ఏంటి, ఆ మ్యూజిక్ లైఫ్. ఎగ్జాక్ట్లీ అదే టైటిల్స్ అప్పుడు పెట్టాడు. ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ టైటిల్స్ రోలింగ్ లాస్ట్ వీక్ స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడు పెడతాడు. అమ్మా అక్కడ కూడా ఏం తెలిసిపోదు, ఆ మ్యూజిక్ వినిపించింది నాకు కాదు, ప్రతి ఒక మీనింగ్ ఉంటది అండ్ చేస్తూ ఉంటాడు. వై ఈస్ దేర్ దట్ సాంగ్ అంటే మనోడికి బాబుకి అమ్మా నేను బస్ దిగిన తర్వాత నాకు ఇంటికి ఎలా రావాలో అర్థం కాలేదమ్మా, దారి తప్పిపోయానమ్మా అంటే, అవునా దారి తప్పిపోయావా, ఈసారి నుంచి దారి పీటర్ పార్కర్ స్టాట్యూ కి బాయ్ 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 అని స్టార్ట్ అవుతుంది. పోమ్ నుంచి అక్కడి నుంచి వెళ్తాడు, అదంతా అప్పుడు రివీల్ అవుతుంది మనకి. సో బేసికల్లీ ఇట్స్ నాట్ లైక్ ఏదో కనిపించింది సో ఇల్లు దొరికేసింది అని కన్వీనియంట్ గా కాకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ స్టోరీ దేర్. ఎమోషన్ ఉంది. నువ్వు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ అమ్మ అది చెప్పలేదు అనుకో చిన్నప్పుడు, ఏదో ర్యాండమ్ గా ర్యాండమ్ సాంగ్, అక్కడ స్పెషాలిటీ ఉంది. నాకు ఒక్కడే చాలా ఇష్టమైంది, అందుకే వాళ్ళ అమ్మ చెప్పుద్ది, దాని తర్వాత ఆ సాంగ్ అప్పుడు స్ట్రైక్ అవుద్ది. సో ఇట్స్ అగైన్ పేరెంట్ ఎమోషన్, ఇట్స్ నాట్ ప్లేస్ ఆర్ సౌండ్ బికాస్ వాళ్ళ అమ్మ ట్యూన్ అది అలా సౌండ్ వస్తా ఉంటుంది, అదొక రకమైన వింత ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ అక్కడ నువ్వు ఇప్పటివరకు చెప్పిందంతా రైటింగ్ కదా, ఇలాగా అమ్మ సెంటిమెంట్ కనెక్ట్ చేద్దాం అది ఇది, అక్కడ మూమెంట్ క్రియేట్ చేస్తాడు రా. ద మూమెంట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈవెన్ టిల్ నౌ మహేష్ బాబు గౌతమ్ ఇద్దరు కలిసి ఉన్న ఒకే ఒక్క ఫ్రేమ్ తెలుగు సినిమాలో, ఆ ఫ్రేమే. అండ్ హీ క్రియేట్స్ ఇట్ ఇన్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వే పాసిబుల్. అక్కడ వరకు కూడా కట్స్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ పీటర్ పార్కర్ స్టాట్యూకి ఇది అది అంటే చిన్న గౌతమ్ ఉంటాడు, చూస్తాడు, పరిగెట్టుకుంటూ వస్తాడు. తర్వాత మనోడు వచ్చి అదే ప్లేస్ ని చిన్నప్పటి నుంచి ఇప్పటికి మారినట్టు చూపించి అక్కడ ఇలా ఎత్తుక్కుంటూ ఓకే ఇది చూసాను నేను అని చెప్పి ఆ కలర్ గ్రేడింగ్ కూడా సేమ్ ఉండదు, ఎగ్జాక్ట్లీ మారుతా ఉంటుంది. అదే ఫ్లాష్ బ్యాక్ ప్రెసెంట్ కట్లు అవుతూ ఉంటే సడన్ గా ఒక్క ఫ్రేమ్ లో ముందు బ్యాగ్ పట్టుకొని పరిగెడుతూ ఉంటే వెనకాల గౌతమ్ ద ఎపిక్ ఐకానిక్ రన్ తో. అక్కడ కూడా ఇట్స్ అ కమర్షియల్ మూమెంట్ బట్ ఇట్స్ నాట్ లైక్ మామూలు కన్వెన్షనల్ కమర్షియల్ మూమెంట్ కాదు, అది రోజు చూసే మూమెంట్ కాదు. ఓకే నువ్వు తండ్రి కొడుకులు పెడితే ఎలాగో హై వస్తుంది, ఎంత లాగిన తర్వాత అక్కడ నేను అంటాను చూడు, పిండేసిన తర్వాత లాస్ట్ డ్రాప్ మిగిలి ఉంటది అని చెప్పి, అది దా చొక్కా, దట్స్ ది చొక్కా. ఏం డ్రాప్స్ అంటారు వాటిని, తిరగేసి పెడతారు బాటిల్, పొద్దున్న అవుతారు గోల్డెన్ డ్రాప్స్, అది దా గోల్డెన్ డ్రాప్ అది. సో అక్కడ కూడా ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నాం, వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు డిఎస్పి మ్యాన్. సుకుమార్ ఏ సినిమా తీసుకున్నా డిఎస్పి మ్యూజిక్ బ్రో, రాజమౌళి కీర్వాన్ ఎలాగో సుక్కుకి డిఎస్పి అలాగా, వాళ్ళిద్దరూ అదంతే. నువ్వు ఆ సినిమా ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నాం నేను ఒక్కడే సినిమా గురించి, సినిమా మొత్తం ఆ థీమ్ గురించే కదా, ఆ థీమ్ ఆ సాంగ్ వాటెవర్ ఇదంతా అక్కడ నాన్నకు ప్రేమతో ఎగ్జాక్ట్లీ. దీంట్లో కూడా ఆర్కెస్ట్రైజేషన్ ఎంత బాగుంటుందంటే అక్కడ వరకు వస్తాడు వచ్చి, సరే మనం మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం, అయిపోయిన తర్వాత కూర్చోబెడతాడు బాబుని, ఆ దట్ ఒక చాలా ఎమోషనల్ అలా ఉంటది. అది ఏంటంటే ఇప్పుడు మనకి మామ్ ఎమోషనే కానీ సెట్టింగ్ డిఫరెంట్, ఏదో అంటే మెయిన్ క్యారెక్టర్ కి ఏదో ఒక తెలియని మెంటల్ డిసెబిలిటీ పెట్టి ఇవన్నీ పెట్టడం వల్ల
చాలా మందికి క్లోజ్ టు రియాలిటీ కాదు అది. కానీ అక్కడ ఎప్పుడైతే నువ్వు బాబుని చూసి ఓకే బాబు ఇక్కడ కూర్చున్నాడు, కెమెరా స్టిల్ కెమెరా పెట్టి వదిలేస్తాను నేను అంటే బాబు ఏడుస్తాడరా, బాబు లిటరలీ బాబుకి గుర్తొచ్చి ఓకే నా పేరెంట్స్ నిజంగానే ఉన్నారు, నా పేరెంట్స్ వీళ్ళు, నా పేరెంట్స్ రియల్, ఓకే నేను ఇది, ఇవన్నీ తెలిసిన మూమెంట్ అది. నేను ఒక్కడి అందరూ పీకే, ఎవరు డిఎస్పి సుకుమార్, బాబు అయితే ఇంకొంచెం ఎక్కువ. రత్నవేలే కదా, రత్నవేలు అప్పుడు దాకా రత్నవేలే, పుష్పకు మారారు. అమ్మో అందరూ పీక్ డ్యూటీ చేస్తారు ఆడియన్స్ తప్ప. నాకు తెలుసు ఆ టైంలోనే స్టార్ట్ అయింది టిఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్, ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ కూడా లేదు, బ్యాక్లాగ్ రాదురు లేదు, దాని తర్వాత వచ్చింది ఇదంతా. అప్పుడు లేవురా, ఏమీ లేవు అప్పుడు. నాకు ఇప్పటికి అబ్బచ్చా వై బ్రో, నేను చూసి మెంటల్ ఎక్కిపోయాను, చదిరిపోయిన సినిమా అంటున్నాను. అండ్ సి 2 things. ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సిన సంక్రాంతికి రిలీజ్ అయింది, సో మేబీ అందుకు. సెకండ్ దట్స్ నాట్ ద ఫ్యాక్టర్, బట్ నాకు ఇది అరే రే అనిపించింది. అంటే థియేటర్లో నాకు ఇంకా గుర్తు, పేరెంట్స్ రివీల్ అవుతారు కదా ఫేస్, కాస్టింగ్ అన్నారు. మనకు అప్పుడు దాకా ఇప్పుడు రిలీజ్ చేస్తే అదేం ఉండదు. నౌ పీపుల్ ఆర్ డజంట్ మ్యాటర్ మ్యాన్ అక్కడ. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ ప్రయారిటైజింగ్ ఆన్ ఎమోషన్స్. అప్పట్లో ఎవడొస్తాడు వాళ్ళ నాన్న జగపతి బాబా, ఇదే కదా మైండ్ సెట్. యాక్టర్ ని ఆ రివీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమోషన్ కొంచెం టిల్ట్ అయ్యారు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్సెస్ బాబు క్రయింగ్, బాబు ఏడ్ చేసిన తర్వాత గోల్డెన్ రైస్ అయితే ఏంటి, ప్లాటినం రైస్ అయితే ఏంటి, అక్కడ కొంచెం అవన్నీ అనవసరం మాకు. సో బాబు క్రయింగ్ ఆన్ స్క్రీన్ ఈజ్ అన్ ఎమోషన్. అసలు బాబు చాలా బ్యూటిఫుల్, బాబు రన్నింగ్, బాబు క్రయింగ్. అరే వన్ నేను ఒక్కడిని క్లిక్ అయి ఉంటే మనం వేరే బాబుని చూద్దాం. అండ్ బాబు బ్యాక్లాగ్ రాశాడు స్పైడర్, అది అసలు బ్యాక్లాగ్ డిజాస్టర్. అది ఫస్ట్ దాంట్లో ఉన్న 35 దగ్గర, 34 దగ్గర, 33 దగ్గర ఫెయిల్ అయ్యేది 3 స్పైడర్ అయితే. అది కూడా నాట్ బ్యాడ్, బాబు ప్రాబ్లం కాదు, మురుగదాస్ టఫ్ పేపర్ ఇచ్చి తమిళ పేపర్ ఇచ్చాడు. సైన్స్ కూర్చుంటే తమిళ ఇచ్చాడు పేపర్, తమిళ పేపర్ ఇచ్చాడు. ఎస్జే సూర్యకేమో తమిళ వచ్చు, ఎస్జే సూర్య పాస్. నేను అదే చెప్తున్నాను, వన్ నేను ఒక్కడినే నీకు ఎంత కాదనుకున్నా విల్ టాక్ అబౌట్ వన్ నేను ఒక్కడినే బాబుస్ ఫిల్మోగ్రఫీ. బట్ స్పైడర్ పాపం లేదు మాట్లాడుకోకూడదు. ఓకే నెక్స్ట్, ఎలాగా మనం సుక్కు గురించి మాట్లాడాం కాబట్టి ఈ 2 మనం ఫస్ట్ పార్ట్ లో జస్ట్ టచ్ చేసి వదిలేసాం. బట్ ఇక్కడ మనం కొంచెం ఎక్కువ వదిలేసాం, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సర్లే. సో అనదర్ లైక్ బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఆఫ్ సుక్కుస్ కెరియర్ ఈజ్ రంగస్థలం. నన్ను అడిగితే స్టిల్ చాలా మంది ఒప్పుకునే ఈ ఫ్యాక్ట్ ఏంటంటే రంగస్థలం అనే సినిమా తెలుగులో వచ్చిన మోస్ట్ ప్రాపర్ కమర్షియల్ సినిమా. ప్రాపర్ తెలుగు సినిమా అంటే ఏంటి అంటే, నువ్వు ఎలాగైతే ఎస్విఎస్సి ప్రౌడ్ గా చూపిస్తావో అలా రంగస్థలం కూడా చూపించాల్సిన సినిమా. బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్, ద రైటింగ్, ద టేకింగ్, ద మొమెంట్స్, ద మ్యూజిక్, ద యాక్టింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఇంకా మొత్తం చెర్రీ ఆన్ ది టాప్ ఏంటంటే, చెర్రీ ఆన్ ది టాప్ ఈస్ చెర్రీ అండ్ ది ఎపిక్ క్లైమాక్స్. ఇప్పుడు అప్పటి వరకు రంగస్థలం అనే సినిమాలో విలన్ ఎవరు? ప్రెసిడెంట్ గారు, జగపతి బాబు. ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే మనోడు కుమార్ బాబు చచ్చిపోయేవారయ్యో అదంతా జరుగుద్దో, తర్వాత అందరూ ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తారు, ఎవడు ఉండడు, ఎపిక్ షాట్ ఉంటుంది, ఐకానిక్ షాట్ ఉండడు. తర్వాత ఎప్పుడైతే కొట్టి చంపుతాడు, ఫీల్డ్స్ మధ్యలోకి వెళ్ళి కర్రతో కొట్టి చంపేస్తాడు, దానికి ఒక మంచి జస్టిఫికేషన్ ఉంటది. అది తెలుసా నీకు? అసలు జగపతి బాబు క్యారెక్టర్, ప్రెసిడెంట్ గారి క్యారెక్టర్ అలా ఎందుకు చంపాడు అని. నాట్ రాంగ్, ఫణేంద్ర భూపతి అంటే పావున్ కర్రతో చంపుతాం కాబట్టి అలా కొట్టి చంపడం అనేది అనుకున్న థింగ్ అంట. అండ్ ఇంకోటి ఏంటో చెప్పనా, కర్ర పట్టుకుని ఎతుకుతూ ఉంటాడు రామ్ చరణ్ మూవీ స్టార్టింగ్. అక్కడే వాచ్ దొరుకుద్ది, అక్కడే ఎండ్ అవుద్ది జగపతి బాబు ఇది. సో కొట్టి చంపేస్తా, అక్కడ సేమ్ థింగ్. సుక్కు బి లైక్, భూపతిని చంపేశావు, సినిమా అయిపోయింది కదా అన్న మోడ్ లో ఉంటావు.
కానీ మనోడు స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఉంటది, ఏదో జరుగుద్ది, కాపాడతాడు, యాక్సిడెంట్ ఇది అది. అసలు ఏ రకమైన థాట్ ప్రాసెస్, ఏ రకమైన ఎగ్జిక్యూషన్ అంటే, వెన్ ఇట్ రివీల్స్ ద పాయింట్ దట్ ఇట్ ఈస్ రివీల్డ్, ఆ పాయింట్ మీద బోల్డ్ సినిమాలు వచ్చినాయి. ఆనర్ కిల్లింగ్ మీద బోల్డ్ సినిమాలు వచ్చినాయి, లైక్ బోల్డ్. కానీ ఆనర్ కిల్లింగ్ అనే దాన్ని అసలు మెయిన్ పాయింట్ గా తీసుకోకుండా జస్ట్ ప్రెస్టీజ్, అదే అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అనే పాయింట్ ని తీసుకుని, ఆపరేషన్ అనే పాయింట్ ని తీసుకుని సినిమా మొత్తం నడిపేసి లాస్ట్ లో అది రివీల్ చేస్తాడు చూడు. వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టింగ్ కి ఇచ్చేయాలి అసలు. బాబోయ్ ఏదేదో చేస్తాడు రా, ఇలా చెప్పి చేతులతో మేము తర్వాత గడ్డం చేసినప్పుడు ఇలా ఉనికేది అని ఇది అని చెప్పినప్పుడు ప్రకాష్ రాజ్ ఏమో క్రేజీ యాక్ట్ చేస్తూ ఉంటాడు. అసలు భలే ఉంటది ఆ ప్రకాష్ రాజ్ స్టోరీ మొత్తంలో. సుకుమార్ ఒకటి చెప్తాడు అండర్లైన్ లేయర్ లో, యాక్సిడెంట్ అవుద్ది. ప్రకాష్ రాజు పెద్ద ఇది కదా ఊర్లో, పెద్ద మనిషి, ఎమ్మెల్యే రా ఒక జిల్లాకి. యాక్సిడెంట్ అవుద్ది, కాన్స్టిట్యున్సీ అదే వాట్ ఎవర్. ఓ డెత్ బెడ్ మీద ఉంటాడు, జనం అలా వెళ్ళిపోతూ ఉంటారా. ఫ్యామిలీ గివ్స్ అప్ ఆన్ హిమ్. ఎవడు ఉండడు లాస్ట్ కి, ఫ్యామిలీ గివ్స్ అప్ ఆన్ హిమ్. టచ్ చాలా ఇష్టం. ఎవడు ఉండడు, రామ్ చరణ్ చూసుకుంటూ ఉంటాడు. బతికినట్టు ఏమవుద్ది, అసలు వస్తారు అందరూ. ఎగ్జాక్ట్లీ. కానీ రామ్ చరణ్ చూసుకోవడానికి ఉన్న రీజన్ ఉంది చూడు, అది మైండ్ పోయిందిరా ఫస్ట్ టైం నాకు చూస్తున్నప్పుడు. అందుకనే రంగస్థలం ఈ స్టిల్ ది కంప్లీట్ సినిమా అనేది అందుకనే. అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు ఈ జమానాలో రంగస్థలం తీసుకుంటే పక్క 2 parts తీసేవారు. అప్పట్లో 2 parts అనేది లేదు కాబట్టి ఉన్నదాన్ని ఒక పార్ట్ లో ఎలా బ్యూటిఫుల్ గా చెప్పాలి, నీకు ఎక్కడా లాగ్ అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ మూవీ ఎక్స్పీరియన్స్ అది కంప్లీట్. ఎప్పుడైతే అది చేసి ఇలా అంటాడు, ఫోటో చూపించి అంటాడు, దిగినప్పుడు అన్నగారు ఒక మ్యూజిక్ కొడతారయ్యా. ఇట్ ఈస్ లిటరల్లీ విన్నింగ్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఊరేగింపుకి వెళ్ళినప్పుడు మ్యూజిక్ ఉంటుంది చూడు, సెలబ్రేటరీ మ్యూజిక్, గ్రాండ్ గా క్రేజీ, మ్యాడెస్ట్ అంటే పీక్ స్టఫ్ అన్నమాట ఫ్రమ్ డిఎస్పి అండ్ సుక్కు. నేను నెక్స్ట్ ఏ సినిమా చెప్తాను, గెస్ కొట్టు. నెక్స్ట్ గెస్ కొట్టరా, ట్రై ఏ సినిమా చెప్పచ్చు నేను నెక్స్ట్. ఏమో నువ్వు గెస్ అంటే మాత్రం నాకు ఒకటే అనిపిస్తుంది. మనం బేసికల్లీ ఇలాగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడైతే సోది చెప్తే చేస్తున్నాం, ముందులో సోది చెప్తే ఏం చేసేవాళ్ళం కాదు మనం. కానీ ఇలాగే మాట్లాడుకునే వాళ్ళం. అరే క్లైమాక్స్ అంటే పేరు పెట్టి మైకులు పెట్టి ఏదో యూట్యూబ్ లో పెడుతున్నాం. బట్ ముందు అలా ఉండేది కాదు. బట్ అప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు మనకి ఓకే గేమ్ ఆడుకుంటే లేకపోతే దీన్ని ఇలాగా ఆడుకునే వాళ్ళం, ఆడేవాళ్ళం మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే డంచారాడ్స్ కి మైండ్ లోంచి పేర్లు వాడ్డాలు ఇవి అవి కాదు, ఇంకా డంచారాడ్స్ ఒకటే కాదు, బోల్డ్ గేమ్స్ వచ్చినాయి. అలాంటి గేమ్స్ అన్నిటికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ పేరే ప్లార్టీ, PLARTY. ఏముంటుంది చూపించు. ప్లార్టీ అనే యాప్ ఉంది. ఆ యాప్ ఓపెన్ చేసి అందులో రకరకాల గేమ్స్ ఉన్నాయి. నేను హెడ్సెట్ గో అనో గేమ్ ఆడుతున్నాను. ఏం లేదు, నేను ఇప్పుడు హెడ్ మీద ఎలా పెట్టుకుంటా, నువ్వు యాక్ట్ చేయక్కర్లేదు, దాని గురించి గెస్ట్ చేయాలి. డైరెక్ట్ గా చెప్పండి, ఇండైరెక్ట్ గా చెప్పాలి, దాని పేరు చెప్పకుండా. అది కరెక్ట్ అయితే నేను కరెక్ట్ అంట. 1 minute లో ఎన్ని చెప్పగలనో చూద్దాం. చూపించు. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ చెప్పురా మరి ఫాస్ట్ గా. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ ఓజీ. నాని లాస్ట్ మూవీ హిట్ 3. సావిత్రి, మహానటి, బాస్ నెక్స్ట్ ఫిల్మ్ అవ్వాలి కానీ కాదు, విశ్వంబర, వాళ్ళ అబ్బాయి లాస్ట్ సినిమా, బాస్ వాళ్ళ అబ్బాయి లాస్ట్ సినిమా, గేమ్ చేంజర్. చెప్పురా. శుద్ధి అయోధ్య కాదురా, సినిమా పేరా
అయిపోయిందా పాట గుర్తెచ్చుకున్నా చెప్పురా. అమరన్ పోయిందిలే. ఓకే, టైమ్స్ అప్. పాట ఏంట్రా అందులో? ఏ రంగు పాట గుర్తురాలేదు. మేము గుర్తు నేను 7 కరెక్ట్ గెస్ చేశానంట. ఇలాగా ఈ గేమ్ పేరు హెడ్ సెట్ గో. ఇలాగా 4-5 గేమ్స్ ఉన్నాయి ఇందులో. మెయిన్లీ ఏంటంటే మొత్తం తెలుగు, మొత్తం మన కల్చర్ కి దగ్గరగా. ఇంట్రెస్టింగ్ ఇది కూడా ఉందా? సుమక్క ఇలా పడిపోతుంటే కిందకి అప్పుడు చెప్తాను అర్జెంట్ గా 10 లో. ఎస్, ఆ గేమ్ ఉంది. రకరకాల గేమ్స్ మన తెలుగుకి దగ్గరగా, మన కల్చర్ కి దగ్గరగా అండ్ మన సినిమాకి దగ్గరగా గేమ్స్ ఉన్నాయి అన్నమాట. నైస్. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. కాకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇదంతా కామనే, మీరు ముందుకు స్వైప్ చేయొద్దు. ఎందుకో చెప్తా. ఈ యాప్ డిజైన్ చేసింది మన సోది చెప్తా సబ్స్క్రైబర్. ఎప్పటి నుంచో మన సోది చెప్తా వీడియోలు చూసి, అండ్ ఆవిడ పేరు సింధు. ఒక్క ఆవిడే, షీ బేసికల్లీ క్రియేటెడ్ దిస్ యాప్ ఆన్ హర్ ఓన్. నౌ ఆల్సో షీ ఈజ్ ఓన్లీ మెయింటైనింగ్ ద యాప్ ఆన్ హర్ ఓన్. బూట్ స్ట్రాప్డ్ అంటారు. సో ఆవిడ అంతటా ఆవిడ డిజైన్ చేసుకుని షీ రీచ్డ్ అవుట్ టు us. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, నేను ఒక యాప్ క్రియేట్ చేశాను, చూస్తారా అని అడిగారు. సూపర్. చూస్తారని అడిగితే నాకు భలే నచ్చింది యాప్. మనం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినప్పుడు ఏదైతే చేస్తామో, యూజువల్లీ బ్రాండ్ వచ్చినప్పుడు చాలా ప్రొఫెషనలిజం అది యాడ్ బట్ ఇది నైస్, ఇది వెరీ క్లోజ్ టు అస్ కాబట్టి చేద్దాం అని చెప్పే చేస్తున్నా. సూపర్. మన సబ్స్క్రైబర్ క్రియేట్ చేసిన యాప్ ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే ఉంచుకోండి యాప్, అది మ్యాటర్. ఇంకా సుకుమార్ వద్దు, వేరే ఎవరి దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనం బేసికల్లీ ఒక ముందు మాట్లాడుకున్నప్పుడు వి డిడెంట్ టచ్ అప్ ఆన్ వన్ ఎపిక్ క్లైమాక్స్, దట్ ఈస్ పోకిరి. నేనే షాక్ అయ్యా, అది పోకిరి క్లైమాక్స్ అంటే పోకిరి ప్రీ క్లైమాక్స్, ట్విస్ట్ రివీలింగ్, ద రివీల్ ఆఫ్ ద ట్విస్ట్ ఇన్ పోకిరి క్లైమాక్స్ బిగ్గెస్ట్ థింగ్. అంతే. అంటే అది ఆ పరంగా సినిమా మారిపోయి అక్కడి నుంచి జనాలు ఇంకా ఒక రేంజ్ లో అది టెంప్లెట్ లా క్రియేట్ అయిపోయింది. దట్ ఈస్ పోకిరి. ఓకే, మనం పోకిరి గురించి ఆల్రెడీ చాలా మాట్లాడేసుకున్నాం, ట్విస్ట్ గురించి మాట్లాడేసుకున్నాం, కానీ అక్కడి నుంచి సినిమా ఎండ్ వరకు భలే ఉంటది రా. నీకు చెప్తా అక్కడికి వెళ్ళే ముందు. ఫర్ మీ పోకిరి ఈజ్ అన్ ఆర్ట్ ఫిల్మ్. ఆర్ట్ ఫిల్మ్? వై ఐల్ టెల్ యు. ఓకే, యూజువల్లీ ఆర్ట్ ఫిల్మ్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఓకే, నువ్వు కన్వెన్షనల్ గా తీయకుండా సినిమా, వెన్ యూ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాంటప్పుడే క్లాసిక్స్ వస్తాయి అంటారు కదా. యూనో చాలా సినిమాలు ఇప్పుడు ఏవో ఇంగ్లీష్ సినిమా పేర్లు చెప్తారు, క్వింటిన్ టారంటినో, తీహెడు, అది అసలు నీకు ఈ సేవ్ ద క్యాట్లు ఇవన్నీ ఫాలో అవ్వదు, అదేదో వింత అది ఇది అని చెప్పేసి, అది ఆర్ట్ ఫిల్మ్ కదా. బట్ పాత్ బ్రేకింగ్ వాట్ ఎవర్, పోకిరి ఇస్ దట్ ఫర్ మీ. యునో పూరి జగన్నాథ్ డిడ్ దట్. ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ ఒకటి అంటాడు కదా, ఇప్పుడు ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సందీప్ రెడ్డి వంగ ఎన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేసాడు. అలా పూరి జగన్నాథ్ సినిమా నువ్వు చూస్తే దీనికోసమే అంతా ఎగ్జాక్ట్లీ. కానీ అప్పుడు దాకా కూడా చాలా, అప్పుడు దాకా పూరి జగన్నాథ్ సినిమా దాకా ఫన్ ఉంటది. పూరి జగన్నాథ్ సినిమా నీకు హీరో కొంచెం పోకిరి అల్లరగా ఉంటాడు, హీరోయిన్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, వాళ్ళకు లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా నార్మల్ లవ్ స్టోరీలో ఉండదు, అది కొంచెం పూరి జగన్నాథ్ లవ్ స్టోరీలో ఉంటుంది, సాంగ్స్ పడతాయి వాళ్ళకి, మరి ప్యారలల్ గా గ్యాంగ్స్టర్ డ్రామా ఇవన్నీ నడుపుతూ ఉంటాడు పూరి జగన్నాథ్. సడన్ గా సమరమే అయిపోయింది, మనీ గాడ్. అక్కడ కూడా బాబు ఫుల్గా ఆడోడు, అదంతే. అది వెనకాల అదే అది నువ్వు ఇంకోటి చూస్తే అది క్యారీ చేస్తాడు రా ఫైట్ లో కూడా. నువ్వు ఆశిష్ విద్యార్థి ఉంటే, ఆశిష్ విద్యార్థి కాదు, ప్రకాష్ రాజ్ ఎదుగుతూ ఉంటే ఇలా వెనకాల వస్తాడు, అక్కడ కూడా ఇక్కడ నీళ్లు ఉంటే ఇలా ఇంటెన్సిటీతో చూస్తూ ఉంటాడు. క్రేజీ మ్యాన్. అసలు నాకు ఆ క్లైమాక్స్ లో ఓకే ఈ సీన్ ఇవన్నీ అంత ఇష్టం. ఆశిష్ విద్యార్థితో ఉన్న సీన్లు కూడా అంతే ఇష్టం రా. క్రేజీ. మనం మొన్న నీ ఛానల్లో రియాక్షన్ వీడియో చేస్తున్నప్పుడు మీ 2 minutes బిఫోర్ లాగింగ్ అవుట్ మేనేజర్ రా నీతో పని ఉంది అంటాడు చూడు. క్రేజీ. అక్కడ ఆశిష్ నేనా సార్ అంటే రా నువ్వే నీతో పని ఉంది అంటేని ఇలా కార్లో కూర్చోబెట్టుకున్న తర్వాత ఫోన్ చేయి పేలిపోద్దు నా కొడుకు, ఫోన్ చేయి ఎక్కడున్నాడు అంటేని అప్పుడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికి రావద్దని అతి చేస్తాడు రా, మామూలు అతి చేయడు. సూపర్ ఉంటది. ఆ తర్వాత
ఫైట్ అంతా జరుగుతుంటే నా కళ్ళ ముందే ఉన్నాడు, చంపేయమంటావా అంటేని అప్పుడు 2 కోట్లు ఎప్పుడన్నా చూసావారా లైఫ్లో అంటే చూడలేదు. 3 కోట్లు ఇస్తే చేసేవాడిని అంటేని చూస్తావాడు ఉన్నాడు. నీకు చెప్తున్నా క్లైమాక్స్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అంటే బిన్నీ మిల్స్, Yes. ఇంకా గుర్తుంది నాకు ఆ పేరు. అరే అల్యూమినియం ఫ్యాక్టరీ అనే దాన్ని, అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని వందల తెలుగు సినిమాలు అక్కడ షూట్ అయి ఉంటారా, Yeah. కానీ స్టిల్ అల్యూమినియం ఫ్యాక్టరీని కంప్లీట్ గా వాడుకున్న సినిమా ఏదైనా ఉందంటే Yes. అది పోగిరియరా, అది బిన్నీ మిల్స్. మామూలు కాదు. పీక్ అక్కడ కూడా లాస్ట్ లో బేరం కుదరలేదా అంటాడు చూడు. బాబు ప్లస్ సర్కాజం సూపర్ ఉంటది అసలు. బ్యూటిఫుల్ క్లైమాక్స్. అది ఎమోషనల్ గా స్టార్ట్ అయ్యి ఆయుష్ విద్యార్థిలో కామెడీ పెట్టి, అసలు ఆయుష్ విద్యార్థి క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చేయాలంట. ఓ అదే పూరి నరేట్ చేసేటప్పుడు ప్రకాష్ రాజ్ అన్నాడంట, ఇదంతా కదా లాస్ట్ లో వస్తున్నాడు. ఆడిచ్చేద్దాం, ఆడిదే ఉంది బాయ్ చిన్నది అది ఇది అంటే, లేదు నాకు అది ఇంట్రెస్టింగ్ ఉందండి. అది కొంచెం పెంచారంట తర్వాత. అలీతో సరదాగా అలాగ వచ్చినప్పుడు ఎప్పుడో చెప్తాడు ప్రకాష్ రాజ్. అవును. Yeah. నైస్. 3 రోజులు 4 రోజులు చేశారంట్రా ప్రకాష్ రాజ్ షూటింగ్. పూరి జగన్నాథ్ ఏంట్రా అప్పుడు పూరి జగన్నాథ్ ఎన్ని రోజులు తీసాడో తెలుసా సినిమా? దేర్ వర్ ఫిలిమ్స్ విచ్ హీ ర్యాప్డ్ అప్ ఇన్ 40 days విత్ స్టార్స్. 36 40 days లో షూట్ ర్యాప్ చేసేవాడంట. అంటే ఏంటి, ఒక ప్రొడ్యూసర్స్ అదే కొన్ని ఆయనే చేసుకునేవాడు, వైష్ణవ్ అకాడమీ అని పెట్టేసి చేసేవాడు రా మొత్తానికి. క్రేజీ రప్ప తీసేవాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పూరి జగన్నాథ్ ఇందులోనే అనుకుంటారా, అలీ షోలోనే ఇందులోనూ నువ్వు పోకరి ఎలా తీసావు చూడు అసలు అది ఇది అంటేని, సరే అని చెప్పి ప్రసాద్ ల్యాబ్స్లో వేసుకుని ఒకసారి చూసా, అసలు నేను పోకరి ఇది చేశాను, నాకు నిజంగా అర్థం కాలేదు నేను ఏం చేశాను అంటాడు. క్రేజీ. లాస్ట్ పూరి నీకేంట్రా స్మార్ట్ శంకర్ కాకుండా లైక్ లాస్ట్ పూరి సినిమా బాయ్ బిజినెస్ మ్యాన్ తర్వాత ఏం గుర్తురాట్లేదు బాయ్. అంత నాకు బిజినెస్ మ్యాన్. ఓ మై గాడ్, నాకు బిజినెస్ మ్యాన్ తర్వాత డైరెక్ట్ లైగర్ గుర్తొస్తుంది. ఓ మై గాడ్, మధ్యలో తీసాడు ఆయన ఏ రోగ్ బిజినెస్ మ్యాన్. లాస్ట్ పూరి లక్ష్మి, స్మార్ట్ శంకర్ ఉంది, స్మార్ట్ శంకర్ 2 అన్ని లైగర్ లేదా ఏమి ఏమో గుర్తురాట్లేదు, నిజంగా గుర్తురాట్లేదు. లోఫర్, అదే లోఫర్ ఇవన్నీ చాలా తీసాడు కానీ పైసా వసూల్ పైసా వసూలు ఒకటి వచ్చింది వాళ్ళ అబ్బాయితో. దానికి డైరెక్టర్ కాదేమోలే, మెహబూబాకి రాసాడులే, వాట్ ఎవర్ ఇవన్నీ వచ్చినాయి. బట్ నేను ఏమంటున్నాను తెలుసా, లైగర్ చూసిన అర్థం అనుకున్నాను, స్మార్ట్ శంకర్ 2 అనుకున్నాను. తీరా చూస్తే విజయ్ సేతుపతి ఎక్కడి నుంచి వచ్చాడయ్యా. పూరికి ఇంకా కసి ఉందిరా, నేనైతే పూరికి కసి ఉంది. పూరికి జనంలో ఇంకా చెప్తున్నాను, ఈ రోజు పూరి హిట్ కొట్టాడు అనుకో, ఈ రోజు వస్తారు. నేను చెప్తున్నా, ఈ రోజు పూరి హిట్ కొట్టినా నేను లాస్ట్ దాంట్లో చెప్పా చూడు, రాజమౌళి ఈ షార్ట్ తో ఎంతో మంది డైరెక్టర్లు నేను డైరెక్టర్ ఎంతో మంది ఆస్పిరెంట్స్ నేను డైరెక్టర్ అవ్వాలి అని చెప్పొచ్చారని. అలాగా పూరికి ఒక కల్ట్ బ్యాచ్ ఉంటది. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు కింద చేస్తూ 1 film 2 films ఓల్డ్ డైరెక్టర్స్ చాలా మంది హ్యూజ్ పూరి ఫ్యాన్స్ అలా స్లీపర్ సెల్స్ లో అలా ఉన్నారు. ఒక్క హిట్ పడితే పూరికి అందరూ రప్పమని లేస్తారు. నాకైతే మన జనరేషన్ లో ఎన్ని రాజమౌళిలు ఎన్ని సుకుమార్లు వచ్చినా కూడా ఒక డైరెక్టర్ కి మార్కెట్ వాల్యూ, డైరెక్టర్ పేరు ఉంటే చాలు. బ్రాండ్ డైరెక్టర్ అనేటోడు స్టార్ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ స్టార్ డైరెక్టర్? ఎగ్జాక్ట్లీ. అది ఫస్ట్ పూరి జగన్నాథ్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నాకు తెలిసిన ఫస్ట్ డైరెక్టర్ పేరు పూరి జగన్నాథ్. ఫస్ట్ డైరెక్టర్ పేరు హౌ మ్యాన్. అదిదా. అండ్ ఓకే, నౌ మూవింగ్ ఆన్ ఫ్రమ్ పూరి, బిజినెస్ మ్యాన్ తర్వాత టెంపర్ వచ్చింది మ్యాన్. ఓ టెంపర్. ఓకే, టెంపర్ వచ్చింది కాబట్టి టెంపర్ గురించి మాట్లాడు. అమ్మో, టెంపర్ ఇస్ లాస్ట్ పూరి. కొన్ని కామెంట్లు తగ్గిపోయింది. అయ్యో డిలీట్ చేయొద్దు, ఉన్న ఉంచేయండిలే, తర్వాత మేము మార్చుకున్నాం కదా. బిజినెస్ మ్యాన్ తర్వాత ఇద్దరు అమ్మాయిలతో, దాని తర్వాత టెంపర్. ఇద్దరు అమ్మాయిలతో వచ్చింది. యా, టెంపర్ ఈజ్ లాస్ట్. అగైన్ నువ్వు పూరి అన్నావు చూడు, దట్ టిక్క పిచ్చితనం అదంతా ఉంటది చూడు, అది రైటింగ్ లో ఉంటది. అది సినిమా మొత్తం ఉంటది. ఓకే, క్లైమాక్స్ లో ఉంటది. క్లైమాక్స్ లో నువ్వు అక్కడ ఎలా పెట్టావురా
అని అంటారు చూడు, ఇదేంటది? నలుగురు కదా ఐదుగురు. నాకు తెలిసి పూరివి కోర్ట్ సీన్స్ అనేవి కొంచెం తక్కువే అనుకుంటా, కానీ ఎన్టీఆర్ ఉంటాయి, ఎన్టీఆర్ ఉంటాయి. రాఖీ మ్యాన్, రాఖీ టెంపర్ కోర్ట్ సీన్ ఈస్ పీక్. అండ్ అప్పటికే అండ్ బాగా రాసుకున్నారు రత్నంతం వంశీ రైటర్. ఫస్ట్ నీకు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో నడిచి వచ్చాం, పరిగెట్టుకుంటూ వచ్చి సీడీ ఇచ్చి ఇన్ని రోజులు రేప్ చేసి చంపారు అని చెప్పి విజువల్స్ వేస్తాడు, మాంటేజ్లు ఇవన్నీ. పూరి జగన్నాథ్ ఇంకోటి ఏంటంటే, నేనేమి నీకు షాడోలేసి అయ్యి ఏం చూపించను, నేను చూపిస్తా అలా చూపించాలో అలాగే చూపిస్తా. అది సర్మని మనకి బాబు చాలా డిస్టర్బింగ్ ఉంటుంది అదంతా. అప్పుడు నీకు ఓహో మనకే డిస్టర్బింగ్ గా అనిపించింది కదంతా. ఆడిప్పుడు నార్మల్ అయ్యాడు, అలా సైలెంట్గా వెళ్తాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ సీన్ పడుతుంది, దాని తర్వాత తనకిల బਰਨ దగ్గరికి వెళ్తాడు, ఆ సీన్ పడుతుంది. అప్పుడు దేవుడా దేవుడా సాంగ్ పడుతుంది, అప్పుడు కోర్ట్ సీన్. సో పాటలు లైక్ స్టెప్ బై స్టెప్ ఆ కోర్ట్ సీన్కి వెళ్తుంది. కోర్ట్ సీన్ లో పీక్. నీకు తర్వాత ఫైట్ వాళ్ళందరినీ చంపుతాడు, ఇదంతా లైట్. ఆ ఒక్క సీన్, నలుగురు కాదు ఐదుగురు అన్నది ఒక్కటే. రే ఏం మాట్లాడుతున్నారా అంటారు వాళ్ళు మొత్తం అక్కడ. అరే అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు రా పోసానికి రియాక్షన్లు పడతాయి. నేను చెప్తారా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు అనే ఉంటది కదా, ఏం చేస్తాడు ఇప్పుడు, అన్ని గాన్ ఏమీ లేవు, ఏం చేస్తాడు ఇప్పుడు, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదురా. నలుగురు కాదు సార్ ఐదుగురు అంటాడు. అయ్యో బాబోయ్, నీకు అయోగ్య సినిమా చూసా? అదే చెప్దాం అనుకుంటా, దాని గురించే చెప్దాం అనుకుంటున్నా. విశాల్ రీమేడ్ టెంపర్ ఇన్ తమిళ్ అండ్ తమిళ్ బీయింగ్ తమిళ్ ఇన్ తమిళ్. విశాలాన్ని జెండా ఎత్తేస్తాడు. విశాలని చచ్చిపోతాడు, చచ్చిపోయాడు ఓకే, చచ్చిపోయిన వెంటనే తెలుస్తుంది. కావాలని గిల్లడం రాది, కావాలని గిల్లుడు రాది. నేను సరే చచ్చిపోయాడు, నేను మన తెలుగు ఛానల్స్ లో వేస్తా. ఇంకో హైలైట్ ఇది నాకు అస్సలు అర్థం కాదు, తెలుగు సినిమా తమిళ్లో డబ్ చేసి తెలుగులో రీమేక్ చేయారు. తెలుగు తప్పు చెప్పు, తమిళ్లో రీమేక్ చేసి తెలుగులో డబ్ చేశారు. చూసా, అంత కన్ఫ్యూజింగ్ ఉంది ఈ ప్రాసెస్. నేను దానికి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గొడవలోని అయ్యా ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్టే రాడ్. దాని తర్వాత ఆ సినిమా టీవీలో వేసినప్పుడు చూశాను నేను క్లైమాక్స్ రఘువరన్ బీటెక్ లో, ఇది కాదండి నా ప్లాన్, మార్చేసారండి మొత్తం అంటాడు కదా. అలాగే చూసిన తర్వాత సరే పోనీ పైత్యం అనుకుంటాం కదా మనం, నార్మల్ ఈజీగా మనం అలాగా స్టీరియోటైప్ చేసేస్తాం. వాళ్ళే చేస్తున్నారు మరి. ఇప్పుడు చెప్తాను, నేను అలా అనుకున్నోడిని స్టీరియోటైప్ చేస్తాను అనుకున్న వెంటనే ఆ సీడీ పెడతారు. ఎందుకు గిల్లుడు కాకపోతే ఏంటది అబ్బా అనుకోవాలి మనం. ఇప్పుడు నాలాంటి చూస్తున్నాడు అనుకో, పిచ్చా వెర్రా నీకేమన్నా, చాలా పద్ధతిగా మాట్లాడావు నిజం. ఓ మై గాడ్ రాడ్. టెంపర్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఇంకో హైలైట్ ఏంటి అనుకుంటున్నావు, టెంపర్ పటాస్ 1 month గ్యాప్ లో వచ్చినాయి, 1-2 months గ్యాప్ లో, రెండు సేమ్ సినిమాలు, ట్రీట్మెంట్ డిఫరెంట్. నైస్, ఇట్స్ ఇంట్రెస్టింగ్. లెట్ us go to one iconic film in Telugu film industry. ఓకే, ఆ ఫిలిం పేరు ఆ నలుగురు. నలుగురు కాదు సార్ ఐదుగురు, ఇందులో నలుగురే. ఓకే, ఆ నలుగురు. ఓకే, ఆ నలుగురు అనే సినిమా హిట్ అయిందంట, అప్పుడు థియేట్రికల్ గా కూడా హిట్ అయిందంట, మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది. సాటిలైట్ లో అయితే హిట్ అయింది బ్రో, నేనే అరగంట నేను 30-40 సార్లు చూసాను. బ్యూటిఫుల్ ఫిలిం. అందులో దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం. కొంచెం క్లాస్ ఆర్ట్. ఒకప్పుడు దాకా ఏంటి మొత్తం కత్తులు కటార్లు, సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇయే చిన్నప్పుడు మాస్, లేకపోతే కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ అంతే. ఇది నేను చూడలేదు, ఇది వేరు. ఓహో ఇలా హీరో, ఇప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ ఇవిడికి డ్యూట్ సాంగ్ ఉంటుందా, అదే కదా ఇలా చూసేవాడిని ఫస్ట్ టైం. ఒక స్టోరీ, మెయిన్ క్యారెక్టర్ ఇస్ ఏ ఓల్డ్ మ్యాన్, సీనియర్ సిటిజన్. ఎక్స్పీరియన్స్ నాకు నేను థ్యాంక్స్ చెప్తా సినిమాకి. ఫస్ట్ టైం ఈ కన్వెన్షనల్ సినిమా కాకుండా కొంచెం వేరే సినిమా చూపించారు, అది కూడా కమర్షియల్ సినిమా. చాలా క్లైమాక్స్ ఇస్ బెస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ కన్వెన్షనల్. ఎగ్జాక్ట్లీ. అందులో కోట శ్రీనివాసరావు గారిది సీన్ ఉంటుంది చూడు, ఎక్కడైతే అంటించేస్తే అందరూ వచ్చి సుబ్బలక్ష్మి సుధాకర్ గారు ఎంత కావాలి, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు నేను పెడతానంటే, ఉండవా తీసుకున్న 5 లక్షలు ఇప్పుడు వరకు ఇవ్వలేదు, నువ్వు వేరే దాని మీద సంతకం పెడతాడంట అంటాడు. అన్న తర్వాత
కోటా గారు యాక్ట్ చేస్తారు బోత్ విత్ హిస్ ఫేస్ అండ్ విత్ హిస్ వాయిస్. మ్యాడ్నెస్. Yeah. కోటా వాయిస్ నాకు ఇంకా గుర్తుంది. అతని పేరు కోటేశ్వరరావు అనుకుంటా. దమ్మిడి అదే దీన్ని ఏమంటారు ఈ వడ్డీ అదే వడ్డీలు ఇచ్చేవాడు కానీ ప్రూఫ్ ఏం లేకుండా దమ్మిడి కూడా వడ్డీ ఇవ్వని కోటేశ్వరరావు ఈ మనిషికి 5 లక్షలు అడగగానే ఎందుకు ఇచ్చాడో తెలుసా అని చెప్పి మంచి భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బాబా ఎక్సలెంట్ ఉంటుంది సినిమా, ఎక్సలెంట్ బిట్ అది. ఇంకా అది దట్ ఈస్ ఇప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సటిల్, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అక్కడ ఐ థింక్ పీక్ డ్రామా అది. ఇంకా నీకు సటిలిటీ అది ఇది ఏం లేదు, నువ్వు వెళ్తున్నావు ఆన్ పాయింట్ మాట్లాడుతున్నావు, సూపర్ డ్రామా ఉంటుంది, భలే ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు నేను గెలిచాను అని ఆయన హ్యాపీ ఫీల్ అయితే యమకింకర్లో ఉండేవాళ్ళు దేవతల్లో అయిపోతారు. అదేంటి అంటే ఇదంతా ఒక మంచి మెసేజ్ ఇస్తారు. దాట్స్ ది మెసేజ్ దట్ ఎవరీ వన్ షుడ్ గివ్. నీ మనసులో ఇప్పటి వరకు సాడ్నెస్ నెగటివిటీ ఉంది కాబట్టి మేము నీకు అలా కనిపించాము, ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాము అని చెప్పి అలా ఎండ్ చేస్తాడు. క్రేజీ. నాకు ఆ సినిమాలో చాలా ఇష్టం రా, పేరెంటింగ్ గురించి చెప్తాడు. అప్పట్లో కూల్ పేరెంటింగ్ అందులోనే చూశాను. బయట పార్కులకి అది వెళ్ళొద్దు, ఇంటికి వచ్చి చిల్లవని అంటాడు. దాని తర్వాత నాన్న మేము పెళ్లి చేసుకున్నాం అంటారు. ఆ అబ్బాయి ఒకడు కాదు. నేను అనుకున్నా. దాని తర్వాత అడుగుతాడు, అడిగితే అతని మీద లేదు ఇతని మీద ఉందని ఏదో చెప్పుద్రా, హిల్ బి లైక్ ఫైన్. అదే ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, నమ్ముకుంటాడు. నాకు ఇంకా పాట గుర్తుందిరా, కూతురు పెళ్లిలో పాట ఉంటుంది, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనే పాట ఉంటుంది. సో యా చిన్నప్పుడు టీవీలో చూసిన సినిమా, టీవీలో చూసిన సినిమా చాలా చాలా మంచి క్లైమాక్స్. అంటే నీకు లైఫ్ ఉంటది, లైక్ నీకు ఎలా ఉంటది అంటే ఇన్ కేస్ మనకంటూ లైక్ అలా ఆలోచించు ఎక్కువ, మనకంటూ చావు ఉంటే ఇలా చచ్చిపోవాలి అందరూ, ఎంతమంది ఇది సంపాదించుకున్నాను ఇది సంపాదించుకున్న ఆస్తి అన్న ఫీల్స్ అనమాట. నౌ లెట్ us టాక్ అబౌట్ రీసెంట్ గా వచ్చిన వన్ ఆఫ్ ది రీసెంట్ ఇయర్స్ లో వచ్చిన గ్రాండెస్ట్ ఫిలిమ్స్ లో, అంటే బడ్జెట్ పరంగా కంపారిటివ్లీ తక్కువే కానీ వెరీ గ్రాండ్ ఫిలిం. అందులో సూపర్ గ్రాండ్ క్లైమాక్స్, దట్ ఈస్ హనుమాన్ అదేలే హనుమాన్ క్లైమాక్స్. హనుమాన్ క్లైమాక్స్ అంట ఇన్ హౌస్ చేశారంట, మొత్తం ఇన్ హౌస్ మొత్తం. వాళ్ళు సినిమాకి 100 రూపాయలు ఖర్చు పెడితే 70 రూపీస్ క్లైమాక్స్ ఖర్చు పెట్టారంట. మిగతా 30 రూపీస్తో మిగతా సినిమా మొత్తం తీసారంట వాళ్ళు. మనకే టికెట్ అంతే కదా, టికెట్ వాల్యూ అంతే కదా. హనుమాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. కంపారిటివ్లీ చూస్తే చాలా మంచి సినిమా, మంచి ఎక్స్పీరియన్స్. కానీ ఇది మాత్రం హనుమాన్ క్లైమాక్స్ లో ఆ ఆంజనేయ స్వామి మనోడేమో ఇలా సముద్రకని చెప్తూ ఉంటాడు, అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత క్లైమాక్స్ బ్యూటిఫుల్ ఉంటుంది. మ్యూజిక్ రా అసలు, గౌరహరి మిరాయి కూడా చాలా బాగా కొట్టాడు. మిరాయి హిట్ అయింది అంతా ఓకే, కానీ తర్వాత మిరాయి మీద భలే ట్రోల్స్ వచ్చినాయి రా. నేను గ్రంథాలను కాపాడేటాడు ఎవడన్నా గందుల్లో తీసి అడిగేస్తాడా, ఇంత సెన్స్లెస్ గా ఎవడు బిహేవ్ చేస్తాడు అని సినిమా చూస్తున్నప్పుడే అక్కడే సేఫ్ గా ఉంది, సంకలు ఎందుకు పెట్టుకున్నావు, చైన్ అరికేసి పట్టుకెళ్ళిపోయాడు అని చెప్పి కొన్ని ఉన్నాయి. అది మాత్రం భలే నవ్వుకున్నా నేను. దానికి కూడా మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. మెయిన్ హనుమాన్ మ్యాన్, కమింగ్ బ్యాక్ టు హనుమాన్, నీకు అందులో నీకు చాలా ఉంటారా. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇలాగ బుల్లెట్లు పేలిస్తే వెనకాల నుంచి రాముడు మధ్యలో ఉంటుంది, సెకండ్ హాఫ్ మధ్యలోలే. ఆవకే ఆంజనేయం ముందు ఉంటది కదా. క్లైమాక్స్ కూడా చాలా విజువల్లీ చాలా బాగుంటుంది, అదిరిపోద్ది క్లైమాక్స్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు జెర్సీ. రీసెంట్ గానే ఒక పాడ్కాస్ట్ లో ఐ ఫర్గాట్ టు టెల్ యూ, రుహానీ శర్మ స్టోరీ పెట్టింది ట్యాగ్ చేసి. ఇందాక ఇప్పుడే చూసాను. సో ఎవరైనా మమ్మల్ని ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఇవే షార్ట్స్ రీల్స్ అవి కట్ చేసేస్తా ఉంటా. సోది చెప్తా పాడ్కాస్ట్ అని మాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, అది చూడండి. సో జెర్సీ గురించి నేను సారా పర్స్పెక్టివ్ లో ఇది చెప్పాను కదా, దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్. నౌ ఫర్ ది ఫస్ట్ టైం నేను సినిమా చూస్తున్నప్పుడు, ఆఫ్ కోర్స్ అర్జున్ పర్స్పెక్టివ్ నుంచి సినిమా చూస్తూ ఉంటాం, అర్జున్ పర్స్పెక్టివ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ నాకు పర్సనల్లీ ఏంటంటే
ఓకే. అర్జున్‌కి ఒక ఇష్యూ ఉందని తెలుసు. లాస్ట్‌లో అలా చూపిస్తారు. ఎట్ వన్ పాయింట్ ఐ అండర్‌స్టూడ్ దట్ ఓకే. అర్జున్ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ది ఫిల్మ్. కానీ అర్జున్ చనిపోతున్నాడు. ఇప్పుడు ఏంటి నువ్వు మళ్ళీ టిపికల్ తమిళ్ సినిమాలో లాగా ఓకే ఏడు మెయిన్ హీరో చనిపోయాడు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవ్వను గిల్లె అది అలా గిల్లేసి వదిలేస్తాడేమో అనుకున్నా. బట్ దాని పే ఆఫ్ ఉంది చూడు. అసలు ఆ టైంలో ఆ సీజన్లో ఒక ఇండియన్ స్క్వాడ్ గురించి చెప్తే అందులో అర్జున్ ఈజ్ నేమ్డ్ ఇన్ ది స్క్వాడ్ అండ్ అర్జున్ యాక్చువల్లీ బికేమ్ అన్ ఇండియన్ ప్లేయర్. అర్జున్ గాట్ దట్ ఇండియన్ జెర్సీ. అప్పటి వరకు అర్జున్ నానికి జెర్సీ ఇవ్వలేదు. నాని అర్జున్ అడిగిన ఒకే ఒక్క థింగ్ అది, అండ్ హీ గిఫ్ట్స్ ద జెర్సీ టు నాని ఇన్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వే పాసిబుల్. అది బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ఆర్క్ అనేది. బెస్ట్ పే ఆఫ్ ఎవర్. టైటిల్ కి జస్టిఫికేషన్ వాళ్ళ కొడుక్కి కావాల్సింది వచ్చింది. నాని కూడా తను చేయాల్సింది ఇష్టమైంది చేసుకుంటూ వెళ్ళాడు. జెర్సీ వచ్చింది సారాకు నువ్వు అన్నట్టు సారాకి మిగిలింది. యా సో ఇన్ దాట్ వే జెర్సీ ఈజ్ in one perspective a very impactful climax, in one perspective in a negative way sad climax. పర్స్పెక్టివ్స్ లో చూసే కొద్దీ హ్యాపీ అండ్ సాడ్నెస్ అనేది మారుద్ది. దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఇట్ ఎ వెరీ గుడ్ క్లైమాక్స్. సో నాకు అది అనిపిస్తుంది అనమాట. నౌ లెట్ us టాక్ అబౌట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ విచ్ ఎవెన్చువల్లీ బికేమ్ మై ఫేవరెట్ ఫిలిం, దట్ ఈస్ కలేజా. ఓకే. కలేజా సినిమాలో క్లైమాక్స్ అప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎవరికి అర్థం కాల. ఏంటి అరుచుకుంటా ఉంటారు, దేవుడు ఓకే దేవుడు అంటారు, దేవుడిది ఎక్కువ ట్రోల్స్ అయినాయి అంతా అయినాయి, కానీ అరుచుకుంటున్నారు ఎందుకు? ప్రకాష్ రాజు సగం క్లైమాక్స్ అని అరుస్తూనే ఉంటాడు, ఇంకేం చేయడు. మన అల్లూరి సీతారామరాజు కూడా అరుస్తూనే ఉంటాడు. కానీ ఇఫ్ యూ సీ ది హోల్ సీన్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ అప్పుడు వరకు ఉన్నప్పుడు చూస్తే కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఫ్లాగ్స్ వేస్తూ ఉంటారు. 500కి పైగా 34 ప్రాణాలను కాపాడడానికి నా సామ్ వస్తాడు అంటే ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అది అని చెప్తాడు. చెప్పిన వెంటనే 534 ఉన్నారంటే ఒకరిని పేల్ చేస్తాడు, అది సిద్ధాన్ని పేల్ చేస్తే 533 అంటాడు. అన్న తర్వాత దట్ బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది చూడు, షఫీ చూసాను నేరేడు పళ్ళు లాంటి కళ్ళు చూసా అంటాడు చూడు, అది అవుద్ది. అది అయిన తర్వాత మొదలైన తర్వాత సడన్ గా ఇలా పేలుద్దాం అనుకుంటే ఇలా జరుగుతాడు, చెయ్యి ఉండదు. అప్పుడు స్టార్ట్ అవుద్దిరా. అప్పుడు స్టార్ట్ అయ్యే ముందు రావు రమేష్ కొన్ని చెప్తాడు చూడు, నా సామి ఏవో మాట్లాడుతూ ఉంటాడు. చంటి పిల్లాడిని చూసినా భయపడతావు, నా సామి కళ్ళల్లోకి చూడలేవు, ఏవో నీ అరిచే ఆకాశాన్ని అర్థిస్తుంది, ఏవో ఇలా చాలా చెప్తాడు. ఆ చెప్పిన ప్రతిదీ జరుగుతూ ఉంటది. అవన్నీ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ ఉంటారు, అంటే వెనకాల వాయిస్ ఓవర్ వస్తూ ఉంటది. అవి నాకు భలే అనిపించింది. మ్యూజిక్ బాగుంటది. అండ్ తర్వాత లాస్ట్ లో కూడా హీరో చంపడు. నేనే కనుక దేవుడిని అయితే ఈ జీకే గడ చావాలి అంటే అవి అవి అన్ని కట్టినవి ఇలాగ ఇక్కడ గుచ్చుకుపోయి చచ్చిపోతాడు, చనిపోతాడు. బాగా వెనక్కి కూడా తిరిగి చూడ్డు, వెళ్ళిపోతాడు. క్రేజీ మ్యాన్, క్రేజీ అసలు. నెక్స్ట్ నౌ ఐ విల్ టెల్ అబౌట్ వన్ ఫిల్మ్. ఓకే, ఇది కూడా కొంచెం నేను ఇంటర్లో ఉన్నాను అప్పుడు, మైండ్ ఫక్ అయిపోయిన క్లైమాక్స్. ఓకే, అగైన్ కుమారి 21F. సుకుమార్ రైటింగ్స్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే మనం అర్జున్ రెడ్డిని ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో నేనైతే కుమారి 21F అప్పట్లో అంతే సెలబ్రేట్ చేసుకున్నా. నేను ఆ సినిమా థియేటర్లో చూసా, దేవి మల్టీప్లెక్స్లో చూసా. అంటే చాలా స్లిప్పర్ షాట్స్ అయ్యి. అరే నీకు అర్థమైందా అప్పుడు? క్లైమాక్స్ అర్థం కాలేదు, అక్కడికి వస్తా. నాకు క్లైమాక్స్ అర్థం కాలేదు.
ఎందుకు హీరో ఏడుస్తున్నాడు అది అర్థం కాలేదు. కానీ నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తా, తర్వాత చెప్తా. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ ఆడు ఏం రియలైజ్ అయ్యాడంటే ఏదో రియలైజ్ అయ్యాడు, ఏడుస్తున్నాడు. ఎస్, అది ఏం రియలైజ్ అయ్యాడు, ఈ అమ్మాయికి ముందేమీ కాలేదు అనేది రియలైజ్ అయ్యాడు. ఎస్. బట్ ఎలా తెలీదు నాకు అర్థం కాలే ఇంటర్లో. దాని తర్వాత చూస్తే నాకు అప్పుడు అది అర్థం కాకపోయినా నాకు ఆ క్లైమాక్స్ చాలా నచ్చింది. ఎందుకంటే వీళ్ళే కదా చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళని వీళ్ళు ఎక్కడైతే చిల్లు కొట్టి సీక్రెట్ ప్లేస్ ఉంటుందో రోజు బిర్యానీ తీసుకెళ్ళి రోజు మేపి వాళ్ళు ఇంకా చంపారా నోయల్ ఇంకొక ఇద్దరు ఉంటారు, అమ్మో వాళ్ళు అడుక్కొని ఉంటారు. తర్వాత నాకు ఎవరో చెప్పారో లేకపోతే ఎలాగో తెలిసింది ఆ మీనింగ్, ఆ సీన్ మీనింగ్. అమ్మ వాడ చేరకున్న బ్లడ్ చూసి ఎందుకు ఏడుస్తాడో నాకు అప్పుడు అర్థమైన తర్వాత ఇంకా ఫ్యాన్ అయిపోయింది నేను. ఇది చెప్పావా నువ్వు ఈ సినిమాలో? 2016లో ఇది చెప్పావు నువ్వు ఈ సినిమాలో అంటే బేసికల్లీ పోస్టర్ని చూసి సినిమాని జడ్జ్ చేయొద్దు బ్రో. ఎగ్జాక్ట్లీ, అందులో కూడా అదే చెప్తాడు. ఇప్పుడు అందరూ జడ్జ్ చేస్తారు అమ్మాయిని. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ వన్. హీరో కూడా జడ్జ్ చేస్తాడు బ్రో. కానీ హీరో జడ్జ్ చేసినా హీరోయిన్ ఏమో పట్టించుకోదు, బికాస్ షీ లవ్స్ హిమ్. బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ క్రేజీ. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడో రా లవ్ చేయవద్ద సాంగ్ ముందో కరెక్ట్గా తెలియదు, కానీ నువ్వు మెచ్యూర్ అవ్వాలని చెప్పేసి వెళ్ళిపోద్ది. మనకు అర్థం కాదు అప్పటి వరకు కూడా. మనం ఏమనుకుంటాం, ఈమె మంచిదా కాదా అన్న డైలమాలో వదిలేస్తాడు. హీరో గాడు జడ్జ్ చేస్తే హీరో గాడి తప్పు అని ఏదేదో చెప్తా ఉంటారు. ఏం అర్థం కాదు. కానీ అంతా ఇట్ ఆల్ మేక్ సెన్స్ బికాస్ ఆఫ్ దట్ వన్ రీజన్. ఆమె ఏమీ చేయలేదు అప్పటి వరకు అన్నది ఇన్ ది మోస్ట్ స్ట్రైకింగ్ వే పాసిబుల్ చెప్తాడు. మధ్యలో కూడా చాలా చెప్తాడు రా, పలానా వాళ్ళ ఇంట్లో పలానా జరిగింది, అవి జరిగినాయి ఈ జరిగినాయి అంటే కొన్ని వేస్తూ ఉంటాడు. ఇల్లే అంట వీళ్ళు కానీ సీన్లే వెళ్ళే అంటాడు. టీ షాప్ వాడు బేసికల్గా చేసిన ఇల్లే, వాళ్ళ ఫ్రెండ్సే. అందులో కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఏదో ఇష్యూ పెడతాడు, హీరో పేరెంట్స్ కి ఇష్యూ పెడతాడు. కానీ క్లైమాక్స్ ఏదైతే ఉందో క్రేజీ. అండ్ హీరోయిన్ కూడా నువ్వు డౌట్ పడేలా చేస్తావు బ్రో. సీన్ లో నేను అడుగు మీద పుట్టుమచ్చ ఉందా లేదా అని చెప్పేసి పెట్టానంటే నువ్వు ఏమని పెట్టావంటే ఉందని కట్టానంటే సరే పెట్టే అయితే అంటది. అలాంటివన్నీ పెడతాడు, ఆ సీన్లు ఉన్నాయి. బట్ నేను ఇంకోటి చెప్పనా, ఆ సినిమాలో ఉన్న సొసైటీ మొత్తం హీరోయిన్ జడ్జ్ చేస్తుంది. ఏదో పాయింట్ దాంట్లో ఆడియన్స్ కూడా జడ్జ్ చేస్తారు. ఆడియన్స్ యాజ్ అ వ్యూవర్, బికాస్ డైరెక్టర్ షోయింగ్ ఇంటెన్షన్ అదే నువ్వు అవ్వాలనే చూపిస్తున్నాడు. బట్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ లో తెలుస్తుంది అందరం ఒక హెవీ హార్ట్ తో బయటకు వస్తాం. నాకు ఆ రీజన్ తెలిసిన తర్వాత ఇంకా నేను నువ్వు సినిమా అయిపోయిన తర్వాత కూడా కొంచెంసేపు అలా ఆలోచిస్తూ ఉంటావు చూడు. ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ డెకేడ్ అయింది సినిమా వచ్చి, స్టిల్ నీకు ఆ ఇంపాక్ట్ ఉంది. క్రేజీ ఫిలిం, క్రేజీ. ఎగ్జాక్ట్లీ. అందులో కూడా రత్నవేలు డిఓపి, డిఎస్పి మ్యూజిక్ ఉమ్మేస్తాడు. వాళ్ళిద్దరు పైసా తీసుకోలేదంట. డిఎస్పి సుకుమార్ చెప్తాడు. అండ్ బేసికల్లీ ఆ టైంలో నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు నేను ఎలా అయితే నాకు కూడా అర్థం కాల. అంటే బేసికల్లీ మనకు కొన్ని తెలియవు. అంటే మనం సిబిఎస్ఈ కిడ్స్ అయినా సరే, మనకి 10th లో సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించినా సరే కొన్ని తెలియవు. కానీ దానివల్ల చాలా మందికి ఆ డిస్కోర్స్ లైక్ ఆ అవగాహన అయితే వచ్చి ఉంటది కదా. ఓకే, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది నేను చూసాను. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అబ్బాయిలు దేవర్ రీడింగ్ అబౌట్ ఇట్, దేవర్ లైక్ రీడింగ్ లేకపోతే దే వాంట్ టు నో అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. చాలా డిస్కషన్ చూసాను. దట్స్ గుడ్. నౌ మూవింగ్ ఆన్. ఓకే, మూవింగ్ ఆన్, దేర్ ఇస్ అనదర్ ఫిలిం. ఇది కూడా నెవర్ బిఫోర్ క్లైమాక్స్ అనే తెలుగు ఫిలిం. దట్ ఈస్ వేదం. అసలు వేర్ ఇస్ దట్ క్రిష్ మ్యాన్? ఏమైపోయాడు ఆయన? వాట్ మ్యాన్? సార్, ఒక గమ్యం, ఒక వేదం, ఒక కృష్ణవంది జగద్గురు ఇచ్చారు, ఒక కంచె. తర్వాత ఏమైనా సాతకర్ని కూడా ఇష్టం నాకు. ఓకే, యా, దట్ ఈస్ డిబేటబుల్. యా, బట్ ఫస్ట్ కాదు. వేదం క్లైమాక్స్, వేదంలో వాళ్ళు టచ్ చేసే పాయింట్లు ఏవైతే ఉన్నాయో. ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అల్లు అర్జున్, అనుష్క అండ్ మంచు మనోజ్ ఆ సినిమా చేయడం. ఎందుకంటే దానివల్ల చాలా మందికి తెలిసింది. అందులో చాలా స్ట్రైకింగ్ పాయింట్స్ చెప్తారు రా. మనోజ్ బాజ్పేయి ఉంటాడు. కేబుల్ రాజు అనేవాడు ఏంటి,
ఒక అమ్మాయి ఒక రిచ్ అమ్మాయిని అబద్ధం చెప్పి పడేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది Yeah. అని అనుకుంటాడు. ఆ డబ్బు కోసం నానా సంకలు నాకుతాడు. అట్ ఏ పాయింట్ హీ రియలైజెస్ దట్ ఆ డబ్బు ఒకళ్ళ కిడ్నీ అమ్మి తెచ్చిన డబ్బు. సీన్ ఎలా ఆ ముసలి తాత కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఆ సీన్ ఏదైతే ఉందో బాబోయ్ బుర్రపాడు సీన్. నేను ఫస్ట్ అంటే మనకు కూడా చాలా హిట్టింగ్ ఉంటది చాలా సార్లు. అమ్మో అన్నీ అది అలాంటిదే. ఆ మనోజ్ బాజ్పేయి వైఫ్ ఆ సీన్ అలాంటిదే. అన్నీ మనోజ్ బాజ్పేయి ఎందుకు అలా బిహేవ్ చేస్తాడని దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అసలు ఇంత హార్డ్ హిట్టింగ్ ఫిలిం. అండ్ ఆ క్లైమాక్స్ అప్పుడు పే ఆఫ్ ఉంటుంది చూడు, స్టార్టింగ్లో ఈ అమ్మ వాళ్ళు చచ్చిపోతే బాక్సుల్లో పెట్టుకుని రోజులు ఉంచుకుంటారు. అదే మనం చచ్చిపోతే గంటలో లేపుతారు. అంటే అప్పుడు అందరూ వచ్చి ఈ హీరోయిన్ కూడా వస్తుంది, అందరూ జోహార్ ఆనందరాజు అంటూ ఉంటారు. అండ్ అప్పుడు చూసుకుంటారా మంచు మనోజ్ అల్లు అర్జున్, అప్పుడు దాకా వాళ్ళిద్దరూ చూసుకోరు. అండ్ ఆ సీన్ కూడా నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఓ రకంగా బాధేసింది. ఇక్కడ పెట్టుకుంటే AK-47 దిగుతూ ఉంటాయి, దాని తర్వాత ఇద్దరు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు అప్పుడు చూసుకుంటారు, టెలిపతి జరుగుతుంది ఇద్దరికి. దట్ ఈజ్ RRR మూమెంట్. ఇలా చూసుకుంటారు అన్ని టెర్రరిస్ట్ ని బిల్డింగ్ మీద నుంచి కింద ముగ్గురు పడిపోతారు. అప్పుడు కేరవాన్ పార్ట్ స్టార్ట్ అవుద్ది, ముగ్గురు చచ్చిపోతారు. క్రేజీ మ్యాన్. ఓకే, నౌ ఇప్పటి వరకు మనం మోస్ట్లీ తెలుగు సినిమాలు మాట్లాడుకున్నాం కదా. మనం ముందు దాంట్లో డబ్బింగ్ సినిమాలు కవర్ చేయలే. ఇప్పుడు కొన్ని డబ్బింగ్ సినిమాలు కవర్ చేద్దాం. ఓకే, అసలు ఈ డబ్బింగ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో శివాజీ బా శివాజీ, అందులో నీ ఫేవరెట్ చెప్పు. చంద్రముఖి. యుగానికి ఒక్కడు అదొక జోన్. బట్ చంద్రముఖి నేను వీడు యుగానికి ఒక్కడు చూసి వీడు వా ఏముందిరా అంటే నేను పక్క నుంచి ఏముంది నీకు అర్థమైందా ఫస్ట్? అదేంటి అక్కడ ఆయన సంపెత్తింటాడు, బాబుని ఎత్తుకెళ్ళిపోతాడు. ఈడేమో ఆ బాబుని పెద్దని చేశాడు, కింగ్ చేశాడు చెప్పాడు ఆడు నీకు. అరే నాకు అప్పట్లో ఏమ్మా అప్పుడు నువ్వేంట్రా ఏం చదువుతున్నారా నువ్వు, ఎన్నో క్లాసు? నేను ఏం చదివినా సరే జనానికి అర్థం కాలేదు కాబట్టి ఆడలేదు. తెలుగులో అర్థమైందిరా. అరే తెలుగు పీపుల్ నెవర్ ఫెయిల్స్, అదే చెప్తున్నా నేను ఒక్క సర్లే పక్క సినిమాలు ఫెయిల్ చేయను రా. అయితే మన సినిమాలు ఫెయిల్ చేసుకుంటామేమో. నాగవంశి వచ్చాడు ఇద్దరిలోకి. సో యుగానికి ఒక్కడితో మాట్లాడదు. యుగానికి ఒక్కడు అనే సినిమా మాత్రం ఫస్ట్ నీకు నాకు గుర్తు, నువ్వు నేను మమ్మీ చూసాం సినిమా టీవీలో. అర్థమే సావలా ఏంటి ఇదని నాకు కొంచెం ఇంప్రెసివ్ గా అనిపించింది. అరే నాకు ఆ షాడో థింగ్ ఉంటుంది చూడ, ఎంత ఆ జర్నీ ఉంటుందా సూపర్. నేను ఎంజాయ్ చేశాను బికాజ్ అప్పట్లో బేర్ గిల్స్ ఎపిసోడ్ నేను ఎక్కువ చూసి ఉంటాను. నాకు పొద్దున్న దిగితే అదే పని. ఇంకా రే యుగానికి ఒక్కడు నువ్వు రేపు రిలీజ్ చేయరా, రేపు రిలీజ్ చేయి. సూపర్ డూపర్ హిట్ కంటెంట్, సేమ్ ఫిలిం రిలీజ్ చేసినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిలిం. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ఎ ట్రెజర్ హంట్ ఫిలిం, లిటరల్ ట్రెజర్ హంట్ ఫిలిం. అందుకే అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి? అరే కార్తీ చేస్తాడ్రా ఒక చోట ఫోటో తీయడానికి, ఇలాగెళ్తాడు ఇలాగ చూస్తూ. అరే బోల్డ్ కార్తీ అయితే చింప అవతలేస్తాడు యాక్టింగ్. ఆ సినిమాలో ఒక సీన్ లో గుహలో ఉంటారు, వాళ్ళకి చల్లేస్తారు. ఒక అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటుంది, రీమా సేన్ ఆండ్రియా కసాండ్రా అవుతుంది. ఆడిటి తిరిగినట్టు ఇలా తిరుగుతాడు. అయ్యో బాబోయ్. అసలు ఆ యుగానికి ఒక్కడు నేను చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలిం. ఆ పాట ఉంటుంది చూడు, వాళ్ళు ఆ బంగారు నగరం చూసి నీ మీదే ఆశగా పాట ఉంటది, నీ మీద ఆశగా ఆ పాట అయిపోయింది. యువన్ దాని తర్వాత కంప్లీట్ జాన్రా షిఫ్ట్ కొట్టినట్టు సినిమా మారిపోద్ది. నాకు నీకు యుగానికి ఒక్కడు అర్థమైంది కదా, వాళ్ళు ఎందుకు అలా చొక్కాలు ఇప్పేసి ఎలా డాన్స్ చేస్తారు ఏది ఆ సీన్ తర్వాత. అక్కడ ఇప్పుడు పులేదో అదే వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్డు పెడతారు. ఓకే,
ఫస్ట్ థింగ్ పాములు, తర్వాత నీడ, షాడో, తర్వాత అన్నీ అడ్డు పెడతారు. లాస్ట్ ప్రొటెక్షన్ ఈజ్ ఆ ముసలాయన ఉంటాడా, అది లాస్ట్ ప్రొటెక్షన్. దట్ ఈస్ మెంటల్ సైకడెలిక్స్. ఓహో, నీకు కంప్లీట్లీ యువర్ లాస్ట్, ఇంకా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతావు. ఓకే. అందుకని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏదో పిచ్చి పట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తారు, ఏదేదో చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత ది గెట్ ఇన్ టు, వాళ్ళని బంధించి అక్కడికి తీసుకొస్తారు కిందకి. ఓకే. కిందకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ కింద ఏంటి, వాళ్ళందరూ చోళులు. అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ గుహలో దాక్కుని వాళ్ళు చోళ్ళైనా నిజం చోళ్ళ PS1 లా స్కామ్ చోళ్ళ. స్కామ్ ఏంటి? నువ్వు సినిమా మొత్తం గైస్ 2 పార్టీలు చూసాక అది స్కామ్ కాదు, దాన్ని ఏమంటే ఫిక్షన్ అన్నాడు గైస్. బుర్ర పాడైపోయింది. అంటే ఇప్పుడు ఏంటి, ఏదో గుహలో చోళులు ఇప్పటికే ఉన్నారు అంటావు నువ్వు? అది కాదు, అది ఫిక్షన్ అయితే. యుగానికి ఒక్కడు కూడా ఫిక్షనల్ స్టోరీ. అది కాదురా, అట్లీస్ట్ ఆ ప్లేస్ ఏరియా వేర్ ఎవర్ దే ఆర్ లైక్, అది ఫిక్షనల్ బ్రో. వై డు యూ కేర్? వై డు ఐ కేర్ అంటే అలాంటి దెబ్బతో వెళ్ళింది నాకు PS1 2 పార్టీలు చూసిన తర్వాత. నో, ఇట్ ఈస్ నథింగ్ బట్ చోళాస్ అండ్ పాండ్యాస్. ఇంకా ఉండుంటే కాదు, ఇంకా ఉండుంటే అలా ఉండేది అన్నది సినిమా ఆడ పాయింట్ తీసుకున్నాడు. అంతే. పాండ్యాస్ అనే వీళ్ళు ఆల్రెడీ అర్బనైజ్ అయిపోయి మిగిలిన వాళ్ళు రీమాసేను, మేజర్, వీళ్ళందరూ చోళులు అందులో ఉండిపోయారు. ఒక దూత వస్తాడు, ఒక మెసెంజర్, బేసికల్ హీ బ్రింగ్స్ ఇన్ వాటర్ టు దెమ్ అనేది చూపిస్తాడు. అరే అందుకే దండరా దోత అంటారు కదా. ఎగ్జాక్ట్లీ లిటరల్ దండరా దోత. కానీ దానికి వేరే వాటికి వాడుతూ ఉంటారు, కానీ ఏవేవో చూపిస్తారా, సమ్ వింత వింత స్టఫ్ అంతా, ట్రైబల్స్ బిహేవ్, సంథింగ్ వెరీ క్రేజీ, వింత వింత అన్ని చూపిస్తాడు. పార్థిబన్, ఆయన ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అందరూ డార్క్ స్కిన్ ఉంటారు, అందులో ఏదో జరుగుతూ ఉంటది. తర్వాత రీమాసేన్కి వెనకాల పులు ఉన్నట్టు, ఆమె దూత అన్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత కార్తీని చంపేద్దాం అనుకుంటారు, ఆ తర్వాత చంపేద్దాం అనుకుంటే లైట్నింగ్ స్ట్రైక్ అవుతుంది, తర్వాత వర్షం పడుతుంది, ఏవేవో జరుగుతాయి. అక్కడి నుంచో మ్యూజిక్ స్టార్ట్ అవుద్దిరా. జీవి ప్రకాష్ కుమార్ లైఫ్ లో అరే యువన్ కాదురా, జీవి అనుకుంటారా. కామెంట్ చేయండి గైస్. యువన్ జీవియా? నేను యువనేరా, యువన్ అనుకున్నా. సారీ. యువన్ శంకర్ రాజా లైఫ్ లో ఎన్ని మ్యూజిక్లు కొట్టాడో, సంథింగ్ ఎల్స్. ఆ మ్యూజిక్ రికార్డింగ్. అప్పటికే పాపం పాండ్యాస్ చోళుల్ని చంపేస్తా ఉంటే తీసుకుని మాయమైపోతాడు. కాదురా, నువ్వు వీడియో చేసావు కదరా 5 ఏళ్ల క్రితం, పార్ట్ 2 వస్తుందని. వస్తుందని, అది రావట్లేదు. ఎందుకంటే ఆ బాబు ఎవడైతే ఉన్నాడో అది ధనుష్ చేయాలంట. సెలవరాఘవన్ హ్యాండ్స్ అప్ అంట. అంటే బాబు నేను రాయలేకపోతున్నా స్క్రిప్ట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అని పక్కన పెట్టారు. అట్లీస్ట్ హీస్ అవేర్. యా, దట్ ఈస్ వన్ థింగ్. మై గాడ్. నెక్స్ట్ లెట్ us go to చంద్రముఖి. చంద్రముఖి ఇస్ వెరీ సింపుల్ రా. చంద్రముఖి క్లైమాక్స్ ఈజ్ నాట్ కాదు, బికాజ్ ఆ సినిమా స్టార్టింగ్ చాలా ఓల్ అయిపోతాయి, అక్కడికి వచ్చేసరికి చంద్రముఖి క్లైమాక్స్ అంటే సోను సూద్ నాకు అది కాదు. జ్యోతిక కళ్ళు తాం దగ్గర దీం దగ్గర దోం దగ్గర అది ఇంకా ముందురా. క్లైమాక్స్ లో అన్నగారి మాట, ఆ పాట తర్వాతే కదా ఇదంతా జరిగేది. పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన గంగన్ చూడు. సర్లే, నో మ్యాన్. సోను సూద్ కి మనోడికి గాల్లో ఫైట్ అవుతుంది రజనీకాంత్ కి. అయితే డోంట్ కేర్. ఐ జస్ట్ కేర్ అబౌట్ చంద్రముఖి కళ్ళల్లో లైట్ విచ్ గేవ్ మీ సుస్సు. అది ఇంకా కొంచెం ముందే అసలు. దట్ గేవ్ మీ సుస్సు ఫర్ సో మెనీ డేస్. మెనీ డేస్ అంటే నాకు బాగా గుర్తు. అప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని. ఆబ్వియస్లీ హాస్టల్లో ఇప్పుడు సుస్సు పోసుకోవాలంటే బయటగా బాత్రూమ్ కొంచెం దూరంగా ఉండేది. నా ఫ్రెండ్గా రాకపోయినా సరే వాడు నా ఫ్రెండ్ అయితే నాతో పాటు రావాలి వాడు. అది ఎందుకు చంద్రముఖి చూడకపోయినా అంతే కదా. అది వేరు. చంద్రముఖి చూసినప్పుడు ఇంపాక్ట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. అమ్మో, చంద్రముఖి వాజ్ వన్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్తా. మనం ఊరికి చంద్రముఖి సైడ్ వెళ్ళాం కదా, అగైన్ కమ్ బ్యాక్ టు సెల్వరాఘవన్. ఓకే. మై ఫేవరెట్ సెవెన్జీ బృందావన్ కాలనీ. ఓ మై గాడ్, పెతాస్. చిన్నప్పుడు సెవెన్జీ బృందావన్ కాలనీ సినిమా అలా క్లైమాక్స్ దగ్గరికి వస్తే టీవీ ఛానల్ మార్చేవారు. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు.
వాళ్ళ సాంగ్స్ మర్చిపోతాను. ఆ పాట ఏంట్రా? జనవరి మాసం, అది ఈ సినిమాలో కదా, ఏదో సాంగ్ ఉంటుంది బేసికల్, రొమాంటిక్ సాంగ్, సెన్షుయస్ సాంగ్ అదే. సో బేసికల్లీ ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత బుర్రపాడు వీళ్ళందరూ చాలా మంచి పాయింట్లు చెప్పారు ఆ సినిమాలో. నీకేంటి, నీకు 7G బృందావన్ కాలనీ చూసి నీకు హెరాస్మెంట్ ఒకటి గుర్తుంది అనుకో, స్టాక్ హోమ్ సిండ్రోమ్, ఆ అమ్మాయి పడిపోద్ది, ఇవన్నీ గుర్తున్నాయి అనుకో, దట్స్ నాట్ ద పాయింట్. ఆ సినిమాలో పాయింట్ ఏంటి, వాడు ఎంత లేకిగా చూపించిన, థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్, ఎంత లేక్ గా చూపించినా వాడు జెన్యూన్ ఉన్నాడు. వాడికి ఆ అమ్మాయి లవ్ అనే దానికి వాడికి మీనింగ్ తెలుసు. అమ్మాయి అంటే నీకు కావాల్సింది ఇదే కదా, నేను ఇచ్చాను, నేను ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటది. హాట్ పని కొడతాడు. అమ్మని అమ్మ క్రేజీరా. అదే పాయింట్. నీకు ఉప్పెనాలో ఎలా చేయాలో తెలియదేమో కానీ లవ్ చేయడం తెలుసు. తప్పు చెప్పాను, అదేలే. వాడికి లవ్ అంటే ఏంటో తెలుసు. వాడికి 100% వాడు షూర్ అన్నాడు. నువ్వు అలాంటి పాయింట్ ఇలాంటి వాడితో చెప్పించావు. క్రేజీ. నేను మన ఉప్పెన గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా మంది కటింగ్ సీన్ గురించి మాట్లాడతారు. ఇది కాదు పాయింట్. రాయనం కూతురు పడక సుఖం కోసం వాడి దగ్గరికి వెళ్ళిందంటే నువ్వెలా నమ్మేవన్నా, అదే సినిమా. ఇది కూడా నాకు 7G బృందావన్ కాలనీ మొత్తం అదే పాయింట్. కొడతాడు, దాని తర్వాత యాక్సిడెంట్ అయిపోద్ది. అంత సాడ్ సాంగ్ ఎవడు కొట్టుండడు రా. వాళ్ళ అమ్మాయి చేస్తారు చూడు హాస్పిటల్ సీన్. బికాస్ వాళ్ళ అమ్మకు కూడా తెలుసు, బికాస్ వాళ్ళ అమ్మకు దొరికేస్తుంది ఒకసారి. అవును, వీడు అంతా చేస్తున్నా కూడా వాడు ఏం మాట్లాడు, వాడు అలా ఉంటాడు. లాస్ట్ కమలాసన్ కూడా చేయలేడు అది. నో వన్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్, శాటిలైట్స్, ప్లానెట్స్ కెన్ డూ దట్ యాక్టింగ్. అసలు ఒక్క సీన్ చెప్తా. టెర్రస్ పైన లెగిసిన వెంటనే రెడ్ టీషర్ట్ ఇలా అంటూ ఉంటాడు, లుంగి జారిపోద్ది. లుంగి ఉండదు, వాడు రియలైజ్ కూడా అవ్వడు. ఎలా అది, ఇట్స్ మ్యాజిక్. దట్ ఈస్ సినిమా. కొన్ని ఉంటాయిరా, వాడు పైపులు ఎక్కుతాడు రా టు పీప్ ఇన్ టు హర్ బెడ్రూమ్. అబౌట్ టు చేంజ్ డ్రెస్. అక్కడ కూడా నీకు వాడు ఎదవనుకో చూస్తాడు, ఏమని సైలెంట్ గా. నిజం చెప్పనా, వాడు క్యారెక్టర్ ఎలా చూపిస్తారంటే పక్కా చూసేస్తాడు అనే క్యారెక్టర్. వాడు అయ్యో అనిత రే చెప్తాను రా, మళ్ళీ చెప్తాను రా, కమలాసన్ కూడా చేయలేడు రా. కమలాసన్ గారు బెటర్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? కమలాసన్ అంటాం కదా, కమలాసన్ ఇస్ అడ్జెక్టివ్. బుర్ర పాడరాడైతే. దాని తర్వాత సినిమా అంతా లేకిగా ఉంటాడు కదా. దాని తర్వాత సినిమా స్టార్టింగ్ వైట్ టై వేసుకుని వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపోతాడు, అన్ని అమ్మాయితో మాట్లాడుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ టిపికల్. ఇంకా చాలా 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 హెవీ ఉంటది. అమ్మో నాకు చాలా ఇష్టం 7G బృందావన్ కాలనీ రీ-రిలీజ్కి వెళ్ళాలంటే నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను రా. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. నీకు అన్నీ ఉంటాయి సినిమాలో. బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ ఆల్బమ్, నాకు చాలా ఇష్టం. 7G నేను అది 7G తెలుగు సినిమా కూడా అంట. అదే ఇప్పుడు మన 7G బృందావన్ కాలనీ ఏదైతే మాట్లాడుతున్నాం, ఇట్ ఇస్ ఏ రీమేక్, సో ఇట్స్ ఏ తెలుగు ఫిలిం. అది రెయిన్బో కాలనీ. అండ్ ఇంకొకటి కన్నడలో చేశారు. ఎవరు చేశారు కన్నడలో? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ, నాకు తెలిసిన తప్పే అనుకుంటున్నా, రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఏమో ఐ డోంట్ నో, నాకు ఎక్కడో చూసినట్టు గుర్తు. ప్లీజ్ టెల్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ రోబో. రోబో క్లైమాక్స్ నేను మళ్ళీ ఇప్పుడు యుగానికి ఒకటికి చెప్పిందే మళ్ళీ చెప్తారా? సేమ్ CG ఎవ్రీథింగ్. రోబో 2 తీసాడు అన్నగారు, స్టిల్ రోబో క్లైమాక్స్ VFX. ఇట్ స్టాండ్స్ అవుట్ టు ది కోర్. అసలు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి 100 రోబోలు ఉంటాయి, ఏవేవో చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒక వాల్ అయిపోతాయి, తర్వాత కింద పడిపోతాయి, తర్వాత ఇలా స్వీప్ చేస్తూ ఉంటాయి, తర్వాత ఇలా అయిపోయి ఒక చెయ్యి వస్తుంది, ఒక రాకెట్ లాంచర్ వస్తే చాట్ అవుతుంది, ఏవేవో జరుగుతారా. ఇలా పడిపోయిన తర్వాత ఒక స్నేక్ అవుతుంది, స్నేక్ లోంచి పళ్ళు అని పేలుస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఎంత ఆలోచించి ఎంత బుర్ర పెట్టి, ఇట్స్ లైక్
యూ హ్యావ్ లెగోస్ విత్ యూ అండ్ యూ బిల్ట్ ఆల్ దిస్ అండ్ చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడు, అలా అడుగు దొబ్బుతున్నావు నువ్వు. ఇంకా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదంటే చూడడానికి కూడా క్రేజీ. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ లో అన్నగారు ఒక మ్యూజిక్ కొడతారా, ఈ బాబోయ్ రెహమాన్. నేను ఇప్పటికే చెప్పిన రోబో ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ దాన్ని తీసుకెళ్ళి ఒక మ్యూజియం లో పెట్టాలి. అన్ని పాటలు బీజిఎం ట్రాక్లు ఎలా కొట్టావు నువ్వు, ఏంటది? ఎవడరా హ్యాన్స్ జిమ్మర్? అమ్మో నిజంగా ఎవడరా హ్యాన్స్ జిమ్మర్? ఏంటది తెలుగులో అసలు మన ఇండియన్ సినిమాల్లో ఉంటది అలాగా. అమ్మో బాలసుబ్రహ్మణ్యం ఆ పాట ఉంటే చూడు, ఓ మర మనిషి మధ్యలో నా తెలివి ఇంతే కదా. అమ్మో బీజిఎం లో కూడా ఆయన పాడినవి వస్తాయి. అమ్మో మ్యాడ్నెస్. దాని తర్వాత దానికి రజనీకాంత్ యాడ్ చేస్తాడు. ఎలాగంటే మనిషి అవుతుంది, మనిషి అయిన తర్వాత ఇలా పెట్టుకుని కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకుని సైలెన్సర్ ఉఫ్ అంటది. అమ్మని ఇది ఎక్కడ మాస్రా బాబు, సంథింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ స్టఫ్ అది అసలు. అండ్ రోబో యాక్చువల్లీ చిన్నపిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటాం కానీ అందరూ చేస్తారు, అందరూ ఆల్ ఏజ్ వ్యూయింగ్ స్టఫ్ అది. క్రేజీ. అయ్యి బాబాయ్ ఏంటి ఏవో చేస్తాడు రా, పరిగెట్టేస్తూ ఉంటాడు వాడు, ఒక మెగాట్రాన్ అయిపోయి ఇలా పరిగెట్టేస్తూ ఉంటాడు. మధ్యలో హెలికాప్టర్ వచ్చి పేలుస్తుంటే ఇలా వెళ్ళి దాన్ని ఇలా పట్టుకుని ఏవేవో చేస్తాడు. మ్యూజిక్ త్రూ అవుట్ దట్ ఎపిసోడ్ మ్యూజిక్. ఒకసారి మ్యూజిక్ ని ఎక్కువ అబ్జర్వ్ చేశానండి, అదంతా చూడండి మళ్ళీ. లవ్లీ మెంటల్ ఉంటది. లవ్లీ బ్యూటిఫుల్ ఫిలిం, బ్యూటిఫుల్ ఎండింగ్, బ్యూటిఫుల్. అలాగా ఇంకొక సినిమా, ఆ సినిమా ఇప్పుడు మనకి పోకిరి లెవెల్ ట్విస్ట్ అన్న సినిమా నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు గుండెల్లో గుచ్చేసుకున్న ట్విస్ట్ రంగం. మహానుభావుడు కేవి ఆనంద్ గారు, హీస్ నో మోర్ మ్యాన్. ఆయన కొంతమంది పుట్టిది కొన్ని సినిమాలు తీయడానికి అంటారు కదా, రంగం సినిమా ఏంటది నాకు ఇంకా తెలుసు. ఒక తెలుగు సినిమా కల్ట్ క్లాసిక్ అయితే ఎంత సెలబ్రేట్ చేసుకుంటావా, రంగం సినిమాని అంత సెలబ్రేట్ చేసుకుంటాం. సినిమా పాటలు మన యూసీసీ మ్యూజిక్ లో అయ్యేసాడు పొద్దు నుంచి సాయంత్రం దాకా వేసాడు పాటలు. ఆ పాట ఏంట్రా, సమీపాణి ఎందుకో ఏమో. అమ్మో మన ఇంట్లో కంప్యూటర్ ఉండేది, ఆ కంప్యూటర్ లో తెగినేసేవాళ్ళు. క్రియేటివ్ స్పీకర్స్ విత్ 1 woofer 2 speakers తెగినేసేవాళ్ళం. ఆ సినిమా ఓకే, ఆ సినిమాలో అన్ని ఈవెంట్స్ గా జరుగుతుంటాయి. హీరో ఫోటోలు తీస్తూ ఉంటాడు, ఒక కోట శ్రీనివాసరావు సీన్ ఒకటి జరుగుద్ది, తర్వాత ఆ పెద్ద బాంబ్ బ్లాస్ట్ సీన్ ఉంటది. అమ్మో బాంబ్ బ్లాస్ట్ సీన్ జరుగుద్ది, ఇవన్నీ జరుగుతాయి. క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓన్లీ లెట్ us కమ్ టు క్లైమాక్స్. ఇప్పుడు వసంత్ అనేవాడు సీఎం అయిపోయింది కదా, అయిపోయింది సినిమా అయిపోయింది. ఆ తర్వాత యాక్చువల్లీ అక్కడ దాకా పెట్టిన సినిమా చాలా బాగుంటుంది. సినిమా చాలా బాగుంటది. ఒక యంగడు అయ్యాడు, ఇదంతా బాగుంటది. చాలా లాగుతాడు, తర్వాత ఇలా లాగి ఏదో చెప్తాడు. ఐ లైక్ దట్ తమిళ పైత్యం. ఎగ్జాక్ట్లీ. నాకు నీకు విషయం చెప్పిన, తమిళ సినిమాకి కల్ట్ ఎందుకు ఉంటది అంటే ఇందుకే, వాళ్ళు తిన్నగా తీరు. ఓకే, వాళ్ళు ఏదో డిఫరెంట్ గా ట్రై చేస్తారు. నీకు క్లిక్ అయిందా, రంగమే ఎగ్జాంపుల్. అది అది అయిపోయింది, అంతా బాగానే ఉంది కదా ఎందుకు అన్నట్టే ఉంటది. ఇప్పుడు వాడికి అనిపిస్తాడు ఈయన ఎక్కడో చూసాను అది ఇది అనుకున్నప్పుడు బ్యాంక్ రాబరీ ఇది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అమ్మాయిని చంపేస్తారు కదా అక్కడ. అదే ఇలా చూపిస్తే దిస్ ఇస్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మ్యాన్ అంటాడు చూడు. నాకు ఇంకా గుర్తు, ఫ్లిప్ చేయంటాడు, లోగో తీయంటాడు, టాప్ లెఫ్ట్ కార్నర్ కి వెళ్ళమంటాడు, జూమ్ చేస్తాడు. అమ్మో అది జరుగుద్ది. జరిగిన తర్వాత వెళ్ళి కన్ఫరెంట్ చేస్తాడు. కన్ఫరెంట్ చేసిన తర్వాత ఏజెంట్ మూవీలో ఉంటది కదా, రంగం సినిమాలో బాంబ్లెస్ సీల్ వాడారు గైస్. అవును యా. సో అదంతా జరుగుద్ది. ఓకే, తర్వాత ఏదైతే ఫైట్ సీన్ జరుగుద్దో ఆ తర్వాత ల్యాండ్ మ్యాన్ మీద కాలేజ్ దూకేస్తాడు. అక్కడ ఫోన్ చేసి రేణు కిల్ ద న్యూస్ రేణు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నేను ఎందుకు కిల్ చేస్తాను అని చెప్తే, అసలు దిస్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్, నేను చేయను అది ఇది అని చెప్పుద్ది తను. చెప్పిన తర్వాత మనోడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడయ్యా, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఎక్స్ప్రెషన్ కాదు. ఎవ్వరికి సంబంధం లేదు, వసంత్ ఒక్కడే ఇందులో తప్పుడు మనిషి. ఇప్పుడు కానీ ఇది మనం చేసాము అంటే, ఇది బయటకు వచ్చింది అంటే, రేపొద్దున నో అదర్ యంగ్స్టర్ కెన్ డ్రీమ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అనగానే రియాక్షన్ షాట్స్ పడతాయి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఏం తప్పులు చేయలేదు, దే లాస్ట్ దేర్ యూత్, వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఉండాలి, కిల్ ద న్యూస్ అంటాడు.
అప్పుడు వచ్చాడు పిలుస్తూ ఉంటే పెన్ డ్రైవ్ లాగేస్తుంది అది. అండ్ చాలా మంది ఇప్పుడు రీల్స్ వచ్చినాయి, వాడు ల్యాండ్ మైన్ నుంచి వెనకాలకు దూకుతాడు కదా, వాడు స్పోర్ట్స్ లో హై జంపర్. ఆ రీల్స్ వచ్చినాయి నేను ఇన్స్టాగ్రామ్. కేవి ఆనంద్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన ఇంకా ఏం తీశారు? కేవి ఆనంద్ వీడొక్కడే తీశారు. కేవి ఆనంద్ వీడొక్కడే మా బ్రదర్స్ తీశారు. మా మూవీస్ లో తెగ చూసాం. వీడొక్కడే బ్రదర్స్ తీశారు. బ్రదర్స్ ఇస్ ఆల్సో గుడ్ ఫిల్మ్. యా మ్యాన్, దిస్ రంగం క్లైమాక్స్ లో కూడా వాళ్ళిద్దరికి మంచి కన్ఫరంటేషన్ జరుగుతుందిరా. వసంత్ ఫ్రమ్ హిస్ సైడ్ ఈస్ సార్టెడ్, 100% సార్టెడ్. తప్పులు చేస్తాడు బట్ స్టిల్ యా ఇట్స్ గ్రాటిట్యూడ్ మ్యాన్. లైక్ వాడిని ఎవరు చదివించారో అదంతా ఒక క్రేజీ. అది చాలా బాగా తీశారు అదంతా. యా వాడు ప్రెస్ పెడతాడు ఐడి కార్డు, అది స్నైపర్లు చూస్తే ఐడి కార్డు కనిపిస్తుంది. అండ్ ఆ సినిమాలో నీకు ప్రెస్ ఐడి కార్డు కొన్న పవర్ తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఐడి కార్డు చూపిస్తాడు. క్రేజీ మ్యాన్. సో గైస్, ఇక్కడతో మేము ఒక బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాం. లైక్ ఈ వీడియోకి మేము ఏవైతే డిస్కస్ చేసుకున్నామో దీస్ ఆర్ ది ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. అండ్ నేను మధ్యలో ఇంటిగ్రేట్ చేసినట్టే ప్లార్టీ అనే యాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, మన సబ్స్క్రైబర్ చేసిన యాప్. సో ఇక్కడ వరకు చూసారంటే యూ డెఫినెట్లీ నో దట్ ఆర్ కంటెంట్ ఈస్ వాల్యుబుల్ టు యూ. సో మనలో నుంచి వచ్చిన ఒక సబ్స్క్రైబర్ ఒక యాప్ చేశారు, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే ఉంచుకోండి యాప్ మీతో. అండ్ దట్స్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకేమన్నా మిస్ అయ్యామంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ప్రణయ్కి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ చారీ, నాట్ సారీ, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.